భూమికున్న ఓర్పే సీతమ్మకు ఉందన్నారు. ఎంత ఓర్పు! ఇందులో వచ్చినవన్నీ తింటాం, సమస్త భోగములు ఇందులోంచి వచ్చినవే అనుభవిస్తాం. కారు కొనుక్కోవాలంటే ఇనుము ఇందులోంచి వస్తుంది, పెట్రోల్ ఇందులోంచి వస్తుంది, వజ్రములు, వైఢూర్యములు, రత్నములు అన్నీ ఇందులోంచి వస్తాయి. కానీ ఏ తల్లి, ఆమె శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు భూదేవి కాబట్టి జగన్మాత, అటువంటి తల్లిని రోజు కాలితో మట్టి లేవకపోతే మన బ్రతుకు లేదు. చిన్నతనంలో అమ్మ పాలిస్తున్నప్పుడు అమ్మ ఒడిలో పడుకుని అమ్మకి ప్రాణప్రదమైన మంగళసూత్రాలని చేతిలో పట్టుకుని పాదమెత్తి అమ్మ గుండెల మీద తన్నినా కూడా అమ్మ సున్నితంగా మంగళసూత్రాలని విడిపించుకుని పువ్వుల పొట్టం లాంటి పాదాన్ని చేత్తో పట్టుకుని ముద్దు పెట్టుకుని క్షమించింది. పెద్దవాడైన తర్వాత దిక్కు లేక ఈ అమ్మని కాలుతో తంతాడు. అయినా పోన్లేరా, నీకు బ్రతుకెక్కడుంది, నన్ను తన్నకపోతే నడుని విడిచిపెట్టింది ఆవిడ. తను ఇల్లు కట్టుకోవాలి, గుణపం తెచ్చి అమ్మ గుండెల మీద కన్నం పెడతాడు, శంకుస్థాపన చేశానని. తనకు అన్నం కావాలి, నాగలి పట్టుకొచ్చి నాగేటి చాలుతో అమ్మ ఒంటి మీద గాయాలు చేస్తాడు, భరించింది. తన మలమూత్రములను అమ్మ ముఖం మీద విసర్జిస్తాడు, పట్టుకుంది. నా వాళ్ళు అన్నవాళ్ళు ఆయన కీర్తిని పంచుకున్నారు, ఆయన డబ్బు పుచ్చుకున్నారు, ఆయన శరీరం పడిపోతే ఆ అమ్మే పుచ్చుకుంటుంది. ఇన్ని తప్పులు చేసినా భరించినది భూదేవి. ఆ భూదేవికి కూతురు కదమ్మా, అందుకే నీకింత ఓర్పు. ఒక్క మాట లేదు. చితిక్షమా పుష్కర సన్నిభాక్షి, ఆవిడ ఏడిచింది సుందరకాండలోనని. ఆవిడ కన్నీటి బొట్లు ఎక్కడ పడ్డాయో ఆ భూమి అంతా కాలిపోతుందని స్వామి హనుమ ఏం చేశారంటే, సమస్త భూమండలము కాలకూడదని సీతమ్మ కన్నీటి బిందువులు పడ్డ భూమిని ఒక్కదాన్నే కాల్చేశారు. అందుకే యశోకవన్నిం జనకత్మజాయా ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరంజనీయం. ఏ సీతమ్మ తల్లి యొక్క శోక బిందువులు భూమిని కాల్చేయగలవో కాల్చకుండా లంక ఒకటి కాలిపోయేటట్టు చేశారు. ఆ శోకాగ్నినే అగ్నిగా పెట్టారు. మనుష్య ఉపాధికి వచ్చేటటువంటి పెద్ద శత్రువు ఎవరు అంటే 6 అని శాస్త్రం పేర్కొంది. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త అని శంకర భగవత్పాదులు. కామక్రోధశ్చ లోభశ్చ అని శంకరుడు 3గా చెప్పారు. అంటే 3గా చెప్పడానికి ప్రధానమైన కారణం ఏమంటే, ఈ 3 ప్రధానంగా ఉండి మిగిలిన 3ంటికి దారి కల్పించేస్తాయి. అందుకని 3 చెప్తే మిగిలిన 3 ఉన్నట్టే. కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములని అరిషడ్వర్గములు అంటారు. ఇవి 6 ప్రబలమైనటువంటి శత్రువులు. ఇవి ఎక్కడో ఉండేటటువంటివి కావు. సాధారణంగా బాహ్య శత్రువులను ఉంటారు. వాళ్ళు బయట ఉండి అవకాశం చూసుకొని దాడి చేస్తారు. బయట ఉండేటటువంటి శత్రువుని గుర్తించవచ్చు, అతను వస్తున్నాడు అన్న విషయాన్ని చారుల వలన తెలుసుకోవచ్చు. కానీ అంతర్గతమైనటువంటి శత్రువు, లోపలే ఉన్నటువంటి శత్రువు గురించి తెలుసుకోవడం కష్టం. బయట ఉండేటటువంటి శత్రువు కేవలం ఐశ్వర్యాన్ని ఒక్కదాన్నే కబళించగలడు. కానీ జీవుని యొక్క యాత్రలో భయంకరమైనటువంటి యాతన వైపుకు వెళ్ళిపోయేటట్టు కొన్ని కోట్ల జన్మలు పునర్జన్మ యందు చాలా హీనమైనటువంటి ఉపాధుల్లోకి వెళ్ళిపోవలసినటువంటి దుర్గతిని కల్పించగలిగినది ఏది అంటే కేవలము ఈ అరిషడ్వర్గములే. అందుకే గీతాచార్యుడు వీటిని నరకద్వారములు అని పిలిచాడు. అతి భయంకరమైనవి. మనకి సనాతన ధర్మం యొక్క పునాది ఏది అంటే పునర్జన్మ సిద్ధాంతం. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించడమే నేను సనాతన ధర్మంలో ఉన్నాను అని చెప్పడానికి గుర్తు. అందుకే నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాను అని అవతల వ్యక్తి చెప్పాడు అని గుర్తు ఏమిటంటే, నేను సనాతన ధర్మమునందే ఉన్నాను అని చెప్పాడు అని గుర్తు. లలాటమునందు బొట్టు పెట్టుకుంటారు. బొట్టు దేనికి గుర్తు అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించినట్లు. ఇక్కడ మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మలే మళ్ళీ పునర్జన్మకి హేతువులవుతాయి. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ ఒక చమత్కారమైన మాట అంటారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రు దయమిహ కీర్తేన వపుషా అంటారు. ఈశ్వర, నాకు ఏ శరీరమైనా రానివ్వండి, మీ పాదముల యందు భక్తి మాత్రం ఉంటే చాలు. అది లేనప్పుడు మనుష్య శరీరం ఒక్కటే వచ్చి మాత్రం ఉపయోగం ఏమిటి? కాబట్టి మనుష్య శరీరము ధరించడానికి ప్రధానమైనటువంటి అవరోధములు ఏవి అంటే ఈ 6.
సాధారణంగా మనం ఒక మాట వింటుంటాం, కామక్రోధాదులను విడిచిపెట్టండి అని. కామక్రోధాదులను విడిచిపెట్టడం ఎప్పుడు సంభవం? నేను పట్టుకుంటే. నేను ఒక పూలదండని పట్టుకున్నాను అనుకోండి, కోటేశ్వరరావు గారు అందులో పురుగులు ఉన్నాయి విడిచిపెట్టేయండి అన్నారు అనుకోండి, నేను వదిలిపెట్టేస్తాను. దండ నన్ను పట్టుకుంది అనుకోండి, ఇప్పుడు నన్ను విడిచిపెట్టమంటే నేను ఎక్కడ విడిచిపెడతాను? దండ నన్ను విడిచిపెట్టాలి. అలాగే సాధారణంగా కామక్రోధాదులను విడిచిపెట్టండి అన్న మాట యథాతథంగా సత్యం కాదు. దాన్ని విడిచిపెట్టడానికి దాన్ని నేను పట్టుకోలేదు, అవి నన్ను పట్టుకున్నాయి. నన్ను అవి పట్టుకుంటే వాటి నుంచి తప్పుకోవడానికి మార్గం ఏమైనా ఉంటుందా? మరి అవి నరక ద్వారములు కనుక, పైగా బయట నుంచి వచ్చేవి లోపలే ఉంటాయి. ఎప్పుడు పైకి వస్తుందో తెలియదు. అవి కానీ బయటికి వచ్చాయంటే, ఒక్కసారి ఆవేశించాయంటే ఎంత భయంకరమైన స్థితిలోకైనా తీసుకెళ్ళిపోతాయి. అది చేసే మొట్టమొదటి అపకారం ఏది అంటే ఆయుర్దాయం క్షీణించిపోతుంది. అందులో నేను మీతో ఇవాళ ప్రధానంగా మాట్లాడాలనుకుంటున్నది క్రోధము, కోపం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ కోపం మనిషి యొక్క ఆయుర్దాయం క్షీణించడానికి కారణం. అందుకే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు అని చిన్నప్పుడు పద్యం నేర్పిస్తారు. తన కోపమే తన శత్రువు ఎందుచేతనంటే, పరమేశ్వరుడు ఒక ఉపాధిలోకి ప్రవేశపెట్టినప్పుడు ఆయుర్దాయాన్ని ఊపిరుల చేత గణిస్తాడు. ఇన్ని ఊపిరులు నువ్వు ఈ శరీరంలో ఉండవచ్చు అని. ఊపిరి ప్రశాంతంగా ఎక్కువ మార్లు ఊపిరి తీసి ఎక్కువ మార్లు విడిచిపెట్టడం దేని వలన సంభవం అవుతుంది అంటే శాంతి వలన. ఎవరు ప్రశాంతంగా ఉంటాడో వాడు మెల్లగా ఊపిరి తీసి మెల్లగా విడిచిపెడతాడు. ఉద్వేగమునకు లోనయ్యాడు అనుకోండి, కామము చేత కానీ క్రోధము చేత కానీ, కామమునకు వశుడైనప్పుడు కూడా ఊపిరి చాలా వేగంగా తీస్తాడు, క్రోధమునకు వశుడైనప్పుడు కూడా చాలా వేగంగా తీస్తాడు. ఈ రెండిటిలో కోపం ఆవహించినప్పుడు విపరీతమైన వేగంతో ఊపిరి తీసేసిన కారణం చేత ఊపిరిల సంఖ్య తగ్గిపోతుంది. తగ్గిపోయిన కారణం చేత ఆయుర్దాయం పోతుంది. మొట్టమొదటి శత్రువేది అంటే ఈ ఉపాధిలో ఉండేటటువంటి జీవన కాలము తగ్గిపోతుంది. తగ్గిపోతే ఉపాధిని విడిచిపెట్టేస్తాడు కనుక పుణ్యకర్మాచరణము చేసుకోవడానికి, శాస్త్రాన్ని అభ్యసించడానికి కాలం ఉండదు. కాబట్టి ఉన్నత గతులకు ద్వారములు మూసుకుపోతాయి. అందుకే కోపము ప్రధానమైనటువంటి శత్రువుగా చెప్పబడుతుంది. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి స్వామి హనుమ నోటి వెంట చెప్పినటువంటి కొన్ని శ్లోకాలని శ్రీరామాయణంలో ఇచ్చారు. అందులో సుందరకాండలో ఇచ్చారు ఆ శ్లోకాలని. స్వామి హనుమ లంకాపట్టణాన్నంతటినీ కూడా కాల్చేస్తారు. కాల్చేసిన తరువాత మంటలు ఎగసి పడుతుంటే ఆయన సముద్రం దగ్గరికి వచ్చి తోక చల్లార్చుకుని లంక వంక చూస్తాడు. లంక అంతా కాలిపోతూ కనపడుతుంది. లంక అంతా కాలిపోతూ కనపడిన తరువాత ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. ఈ లంకా పట్టణంలోనే అశోకవనం ఉంది, ఈ అశోకవనంలోనే సీతమ్మ తల్లి ఉంది. నేను కోపానికి వశుడనైపోయాను. ఆ రాక్షసులందరూ కూడా సీతమ్మ పట్ల చాలా దోషభూయిష్టమైన రీతిలో ప్రవర్తిస్తున్నటువంటి విధానాన్ని నా కన్నులతో చూసిన కారణం చేత నా యందు విశేషమైన క్రోధం అంకురించింది. ఆ క్రోధమునకు నేను వశుడనయ్యాను. వశుడనైన కారణం చేత యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయాను. ఏం చెయ్యవచ్చు ఏం చెయ్యకూడదు అన్నది మరిచిపోయాను. ఇప్పుడు నేను లంకని కాల్చేశాను. లంకని కాల్చినప్పుడు లంక అంతా తగలబడిపోతాం. లంక తగలబడిపోతున్నప్పుడు మంటలకి వీడు పసిపిల్లవాడు, వీళ్ళు స్త్రీలు, వీళ్ళు వృద్ధులు, వీళ్ళు అనారోగ్యంతో ఉన్నారు, ఇవి పాలికలు, ఇవి ప్రమిదలు, ఇవి ఏదో తెల్ల ఆవాలు, లేకపోతే ఇవి పేలాలు, ఇవి దర్భలు, ఇవన్నీ పవిత్ర పదార్థాలు, వీటిని మనం కాల్చకూడదు, వీటిని మనం కాల్చచ్చు అనేటటువంటి విచక్షణ ఏమీ పాటించదు. ఏది కనపడితే అది కాలిపోతుంది. కాబట్టి సీతమ్మ కూడా కాలిపోయింది. ఇప్పుడు నేను వచ్చినటువంటి ప్రయోజనం నశించిపోయింది. నేను వెనక్కి వెళ్ళి ఏం చెప్పాలి? క్రోధానికి వశుడనైపోయి లంకాపట్టణాన్ని అంతటినీ కాల్చేశాను. లంక కాలిపోయినప్పుడు సీతమ్మ కూడా కాలిపోయిందని రామచంద్రమూర్తికి నివేదించాలి. కేవలం కోపానికి వశుడనైన కారణం చేత యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయి నేను వచ్చినటువంటి ప్రధానమైన కార్యాన్ని విస్మరించి సర్వనాశనం చేశానంటూ ఆయన తన మనసులో ఉన్నటువంటి బాధని కొన్ని శ్లోకాలతో ఆవిష్కరిస్తారు. ఆ కోపం ఎంత చెడ్డ పని చేయించింది అన్నదానికి చెప్తూ, ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముద్దితం విరుంధంతి మహాత్మానో దీప్త పద్మి నివాంభస.
క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్ యస్య ముపరితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు. ఇవి నిజానికి ఎప్పుడూ ధారణలో ఉంటే శ్లోకాలు ఇంకోళ్ళకు ఉపయోగపడమేమో తెలియదు, కానీ ఎవరికి వారు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. కోపం అనేది ఎంత భయంకరమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోతుందో, కోపం అనేది మనిషిని ఎంత పాడు చేసేస్తుందో అర్థమవుతుంది. ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః అంటూ మొదలుపెట్టారు. పురుషుల యందు ధన్యుడు. పురుషుడు అన్న మాటకు అర్థాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రయత్నశీలి అని అర్థం. అందుకే ప్రయత్నం పురుష లక్షణం, ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఉద్యోగం అంటే ఏదో డబ్బులు సంపాదించడానికి ఒకరి దగ్గర కుదురుకోవడము అని కాదు. ఉద్యోగం అన్న మాటకి ప్రయత్నం. ఉద్యోగ పర్వము అని మహాభారతంలో ఒక పర్వం. అంటే ఎవరో ఉద్యోగాలు చేశారని కాదు, ప్రయత్నం చేశారు శాంతి కోసం అని. కాబట్టి ఉద్యోగం పురుష లక్షణం అంటే మగవాళ్ళే అని కాదు, ప్రయత్నం అని. ప్రయత్నం అంటే ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి చేసేటటువంటి సమస్తమైనటువంటి కార్యకలాపముల యొక్క సంపుటిని ఉద్యోగం, ప్రయత్నం అని పిలుస్తారు. అది పురుష లక్షణం. ఎందుచేత అంటే ఆ ప్రయత్నం అనేటటువంటిది పురుషుడు మర్చిపోకూడదు కనుక. ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః, చాలా ధన్యాత్ముడు అని పిలువబడతాడు పురుషుల్లో. ఎవరు? ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. పెద్ద మంట మండుతోందనుకోండి, నెయ్యి కూడా కరిగిపోయి అక్కడ పెడితే నీళ్లలాగే ఉంటుంది. నీళ్లకి నీతికి బహుస్వల్పమైనటువంటి భేదం కనపడుతుంది. ఇవి నీళ్లలాగే ఉన్నాయి కదా అని నీతిని పట్టుకెళ్ళి అగ్నిహోత్రం మీద పోశారనుకోండి, జ్వాల భగ్గును లేస్తుంది. అదే అగ్నిహోత్రం మీద నీటిని కుమ్మరించారనుకోండి, అగ్నిహోత్రం వెంటనే నిధనం అయిపోతుంది, చల్లారిపోతుంది. ఎవరు మహాత్ముడు అంటే తనకొచ్చిన కోపాన్ని తాను పరిశీలించగలిగినవాడు. కోపం వచ్చినప్పుడు కోపానికి వశుడైపోవడం, నాకు కోపం ఎక్కువండి అని చెప్పడం రాక్షస లక్షణాలు. తనకి కోపం వచ్చినప్పుడు కోపాన్ని పరిశీలనం చేయడం మొదలుపెట్టిన వాడెవరో వాడు నిజమైన సాధకుడు. సాధన యందు అసలు యథార్థమైన మొదటి మెట్టేది అంటే నరకద్వారం నుంచి తప్పుకుంటున్నాడు, ఈ శరీరాన్ని సదుపయోగం చేసుకుంటున్నాడు, దాన్ని సార్థక్యం చేసుకుంటున్నాడని గుర్తు ఎక్కడొస్తుందంటే కోపం వస్తున్నప్పుడు వస్తున్న కోపాన్ని వెంటనే పరిశీలనం చేయడం ప్రారంభం చేయాలి. ప్రారంభం చేసి దానికి తాను వశుడు కాకూడదు, కానీ దాన్ని సాధనంగా మాత్రమే స్వీకరించాలి. ఒక్కొక్కసారి వ్యవస్థని చక్కపెట్టడానికి కోపం నటించడం ఒక సాధన అవుతుంది. కోపానికి తాను వశుడైపోయాడు అనుకోండి, మొట్టమొదటి ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే వాక్కు మీద అదుపు పోతుంది. తన మాట మీద తనకి అదుపు ఉండదు. తను ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. అంత వాక్ పారుష్యం వచ్చేస్తుంది. నోటి వెంట అనకూడని మాటలు వచ్చేస్తాయి. ఆ సమయంలో ఇంకా పెద్ద చిన్న వివక్ష కానీ విచక్షణ కానీ ఏమీ కనపడవు. ఎంతటి నమస్కార యోగ్యుడైన వ్యక్తి అయినా సరే ఏకవచన ప్రయోగం చేసి నిందాపూర్వకమైనటువంటి వాక్యాన్ని ప్రయోగిస్తాడు. అందుకే కోపం వచ్చినప్పుడు పెద్దలు 3 మార్గములను చెప్తారు. కోపం వచ్చినప్పుడు తన రూపాన్ని తాను చూసుకోవాలి. మహాకోపం వచ్చినప్పుడు వెంటనే అద్దం ముందు వెళ్ళి నిలబడితే తాను ఎంత భయంకర స్వరూపాన్ని పొందాడో అర్థమవుతుంది. నేను ఇదేదో ఉత్తినే చెప్పానని మీరు అనుకోకండి, నేను వేదాంత ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాను. కోపం మనిషికి భయంకరాకృతిని కల్పిస్తుంది. అందుకే సాధారణంగా ఇది పెద్దవాళ్ళ సంగతి అలా విడిచిపెట్టండి. ఒక వ్యక్తి శాంతంగా ఉండే వ్యక్తి అపారమైన కోపాన్ని పొందేశాడు అనుకోండి, సాధారణంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. చాలా తగని కోపంతో ఉన్నాడని అనవసరం ఇప్పుడు ఆయన్ని కలుసుకోవడం అని వెళ్ళిపోతారు. కోపం మనిషిని రాక్షసుండి చేస్తుంది. కోపాన్ని పసిగట్టగలిగిన వాళ్ళు ఎవరంటే పశువు అయిపోతున్నాడని గుర్తుపట్టగలిగిన వాళ్ళు అమృత హృదయులైనటువంటి పసిపిల్లలు. పసిపిల్లడు ఊయలలో ఉండగా విశేషమైన క్రోధానికి వశుడైపోయి అరిచాడు అనుకోండి, వాళ్ళకది చాలా కాలం పాటు ఒక బెంగ కింద నమోదైపోతుంది మనసులో. ఎవరైనా కొంచెం కోపంగా కనపడితే వాళ్ళు తిక్కపెట్టి ఏడుస్తారు. కారణం ఏమంటే అది ఎంత పశుత్వానికి తీసుకెళ్ళిపోతుందో, మనిషి ముఖం ఎలా మారిపోతుందో.
ఎలా వణికిపోతాడో, కాళ్ళు చేతులు ఎంత కదిలిపోతాయో, వాక్కు ఎంత తడబడిపోతుందో, ఏదో ఒక భూతం ఆవేశించిన వ్యక్తి ఎలా ఉంటాడో అలా 10 మంది పట్టుకుని లాగినా సరే ఆగలేడు, వెళ్ళిపోతూ ఉంటాడు. అది ఎంత మీరు అవకాశం ఇస్తే అంతగా ప్రజ్వరిల్లుతుంది. నేతిని పోసిన కొద్దీ అగ్నిహోత్రం ఎలా పెరుగుతుందో అలా ఎవరి మీద కోపం వచ్చిందో వాళ్ళతో మాట్లాడిన, కోపం వచ్చినప్పుడు ఇంకొకళ్ళతో మాట్లాడిన దానికి సమిధ దొరికినట్టు, దానికి ఆజ్యం దొరికినట్టు అది ఇంకా ఇంకా ప్రజ్వరిల్లుతుంది. అందుకే కోపాన్ని నిరోధించడానికి మొదటి మార్గం ఏమిటంటే తను ఎంత అసహ్యకరంగా అయిపోయాడో ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడితే తన స్వరూపం తనకే అంత యావగింపు కలుగుతుంది. ఇంత భయంకరాకృతిని పొందానా నేను అనిపిస్తుంది. 2, కోపం పొందినప్పుడు కోపాన్ని తగ్గించడానికి ప్రధానమైన మార్గం ఒక్కటే, మౌనంలోకి వెళ్ళిపోవడం. కొంతసేపు ఎవ్వరితో మాట్లాడుకో, ఏకాంతంలోకి వెళ్ళిపోయి నేను ఒక్క 2-3 గంటలు ఎవ్వరితో మాట్లాడను అని వెంటనే మీకు ఏ సత్పురుషుడి పట్ల మంచి భక్తి భావన ఉన్నదో ఆయన మాటలు వినడం కానీ ఆయన పుస్తకం చదవడం కానీ ప్రారంభం చేయాలి. మొదట నిలబడదు దృష్టి, అప్పుడు కూడా చెదిరిపోతుంది. ఎక్కడ ఎవరి మీద క్రోధం వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మనిషిని నిలువిల్లా దహించేస్తూ ఉంటుంది. కానీ జాగ్రత్తగా కుదురుకునే ప్రయత్నం చెయ్యాలి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నాకు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క మూర్తి వంక చూస్తే ఎనలేని ప్రశాంతత. నేను ఎప్పుడైనా ఒకవేళ నా మనస్సు కదిలిపోయిన సందర్భం ఉంటే నేను కాసేపు వారి మూర్తి ముందు నిలబడి అలా ఆయన వంక చూశాను అనుకోండి, నా మనస్సు వెంటనే మళ్ళీ వచ్చి నిలబడుతుంది, కుదురుకుంటుంది, తొందరగా కుదురుకుంటుంది. ఎందుకని అంటే నాకు వారి పట్ల ఉన్నటువంటి అపారమైన భక్తి అటువంటిది. బహుశా నా జీవితంలో నా భార్య కన్నా నా బిడ్డల కన్నా కూడా నాకు వారే ఎక్కువ, అంత భక్తి నాకు వారంటే. అందుకే వారి ముందు నిలబడినప్పుడు నాకంత గౌరవం. మా గురువు గారు అంటే నాకు అంత గౌరవం. మా గురువు గారు ఎదురుగుండా నిలబడితే వెంటనే మనసు నిలబడుతుంది. ఎవరో ఒకరి పట్ల భక్తి భావన ఉండాలి. అలా భక్తి భావన లేని మనుష్య జన్మ అర్థరహితం. ఏనుగంతటిది గట్టిగా 4 అడుగులు లేనటువంటి వ్యక్తి బక్క చిక్కిపోయిన వాడు అంకుశం పట్టుకు నిలబడితే తనంత తాను వశమైపోతుంది. మనిషి పశుత్వం నుంచి విడుదల పొందడానికి ఎవరో ఒకరి పట్ల భక్తి భావన ఏర్పాటు చేసుకోకపోతే తనని నియంత్రించేవాడు జీవితంలో ఉండడు. తనని ఎవరో నియంత్రించాలని కోరుకోకూడదు. తను నియంత్రింపబడడం దేని చేత సాధ్యమవుతుందంటే తాను వశమైపోవాలి. నేను వారికి వశవర్తిని, వారు ఎలా చెప్తే నేను అలా చేస్తాను, అంతే. దాని యందు గుణదోషములను ఎత్తి చూపడం నా జీవితంలో నాకు అలవాటు లేదు. దాని వలన కలిసే రాని పోతే పోని, వారు చెప్పిన మాట ఔదల దాల్చడం ఒక్కటే నా జీవితానికి ప్రయోజనం, అంతే అని తాను లొంగనప్పుడు అవతల వారు ఎంతటి మహానుభావుడు కానివ్వండి, పరమేశ్వరుడే వచ్చి ఎదురుగుండా నిలబడనివ్వండి, ధూర్తతనంతో నిరసిస్తాడు. వశపడాలని కోరుకున్నాడు అనుకోండి, అవతల వ్యక్తి ఎంత తక్కువ వాడని మిగిలిన వాళ్ళు అనుకోండి, ఆయనకి మాత్రం ఈయన వశవర్తి అయిపోతాడు. ఒక్కొక్కరు తల్లి శాసనానికి వశవర్తులవుతారు, ఒక్కొక్కరు తండ్రికి వశవర్తులవుతారు, ఒక్కొక్కరు అన్నకి వశవర్తులవుతారు. లక్ష్మణ భరత శత్రుఘ్నులు రామచంద్రమూర్తికి వశవర్తులయ్యారు. అలా సాధారణంగా లోకంలో ఎవరికి తాను వశుడై బ్రతకాలి అంటే గురువుకి వశవర్తి అయి బ్రతకాలి. గురువు గారి మాట ఔదల దాల్చడం, గురువు గారిని చూడగానే మనసు ప్రసన్నమైపోవడం, అయ్య బాబోయ్ వారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను నిలబడడానికి యోగ్యత ఉంటుందా అన్న భావన కల్పించుకుంటే, పెద్దల దగ్గర నిలబడినప్పుడు, పెద్దల మూర్తుల దగ్గర నిలబడినప్పుడు, పెద్దలు రచన చేసిన పుస్తకాన్ని చేత్తో పట్టుకోవడం అంటే ఎప్పుడూ ఒక భావన మనసులో ఉండాలి. ఆ భావన లేకుండా పుస్తకాన్ని చదివితే అది ఎప్పుడూ ఉద్ధారకము కాదు. నేను ఏదో పెద్దలు రచన చేసినటువంటి ఒక పుస్తకాన్ని చదువుతున్నాను అనుకోండి, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు మాట్లాడిన మాటలు చదువుకుంటున్నాను అనుకోండి, చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గర నేను కూర్చున్నానన్న భావనతో చదువుకోవాలి. అది చెప్తున్నప్పుడు, అది చదువుతున్నప్పుడు వారు చెప్పినది నేను చదువుతున్నాను. వారు నా ఎదురుగుండా ఉన్నతాసనంలో కూర్చుని వారు
చెప్తుంటే నేను వింటున్నాను. ఇప్పుడు పరమ భక్తి భావనతో మనసు కుదురుకుంటుంది ఆ చదువుతున్న విషయమునందు. అది మనస్సుకి అలా అలవాటైపోతే మనసు ఉద్వేగంలో ఉన్నప్పుడు కూడా పుస్తకం తీసినప్పుడు దానికి అలవాటై అదే మళ్ళీ ఆదేశాన్ని ఇస్తుంది, పక్కన ఉన్నారు స్వామి ఉన్నారు అని. అనగానే అది వశవర్తి అవుతుంది, అది వెనక్కి వస్తుంది. లేకపోతే వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. మనసు ఉన్మాదాన్ని కానీ పొందిందో దాని ఎందు ఎంత దోషమైనా చేస్తాడు, ఇంక అందులో సందేహం లేదు. అందున అప్పచెల్లెళ్ళు ఇద్దరు ఎవరంటే కామము క్రోధము ఎదురు చూస్తూ ఉంటారు. మనసు యొక్క లక్షణం ఏమి అంటే అది సంకల్ప వికల్ప సంఘాతం. మనసుకి ఒక రూపం ఉండదు, అది లేచి ఉంది అని గుర్తు ఏమిటంటే సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటాడు. సంకల్పము అంటే ఏదో ఒక ప్రతిపాదన తీసుకొస్తుంది, వికల్పము అంటే దాన్ని వదిలిపెడుతుంది. దాని పని అదే. తెలివిగా ఉన్నాడు అన్న మాటకు అర్థం ఏంటంటే మనసు పని చేస్తోంది అని. అందుకే మీరు చూడండి, నేను చెప్పడం కాదు, వేదాంత శాస్త్రంలో చెప్పిన మాటల్ని నేను చిన్న మాటల్లో మీ ముందు ఉంచుతున్నాను. మనసు పని చేసినంతసేపు అశాంతి, మనసు నిద్రపోతే శాంతి. మీరు చూడండి, అందుకే ఎవరైనా సరే బాగా నిద్రపోయి లేచారనుకోండి, ఏమంటే బాగా నిద్ర పట్టిందా అన్నారు అనుకోండి, చాలా బాగా నిద్ర పట్టిందండి. ఎలా ఉంది నిద్ర పడితే? చాలా హాయిగా ఉందండి బాబు అంటాడు. కారణం ఒక్కటే, నిద్ర యందు మనస్సు లేదు. మనస్సు మేల్కొంది అంటే దాని మీద అదుపు చెయ్యడం అలవాటు లేకపోతే, దాన్ని లొంగ తీసుకోవడం అలవాటు లేకపోతే చాలా ప్రమాదానికి వెళ్తుంది. ఎందుకంటే అది ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోతుంది. ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, కొన్ని కోట్ల జన్మలుగా మనసు ఇచ్చిన ఆదేశానికి వశవర్తిగా తిరగడం అలవాటైపోయింది జీవుడికి. ఇప్పుడు నువ్వేం ఇలాంటి మాటలు చెప్తున్నావు అని వెనక్కి తిరిగి మనసును అడగాలంటే ఎంతో అభ్యాసం కావాలి, ఎంతో సాధన చేస్తే తప్ప అలా వెనక్కి తిరిగి అడగలేడు. అందులో మనసు మళ్ళీ ప్రధానంగా దేని మీద ఆధారపడుతుంది అంటే ఊపిరి, ఆహారము, ఈ రెండింటి మీద ఆధారపడుతుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ ఎవరి చేతి అన్నం పడితే వాళ్ళ చేతి అన్నం తినకూడదు. నేను మధ్యాహ్నమే అంటున్నాను అరుణమ్మ గారి, అన్నం తినేటప్పుడు నియమాన్ని ఎందుకు పాటిస్తారంటే అన్నం తినేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే అదే మనస్సు. ఎక్కడో మన ఇష్టం వచ్చిన చోట రజోగుణ సంపర్కంతో కూడిన పదార్థాన్ని, మసాలాలు అవి వేసేసిన పదార్థం అంతా తినేసి ప్రవచనానికి వచ్చి కూర్చుంటే ఏ విషయము స్ఫురణలో ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఒక్కటే కారణం, ఆహారంలో 6వ వంతు మనస్సుగా వెళ్ళిపోతుంది, సూక్ష్మ రూపాన్ని పొందుతుంది మనస్సుగా. అందుకే సత్వగుణావలంబన చేసి ఉండాలి అనుకున్నప్పుడు మనసుని సత్వగుణంలో ఉంచగలిగిన ఆహారమే తీసుకోవాలి, ఆ వాతావరణంలోనే తీసుకోవాలి, అటువంటి వాళ్ళ ద్వారానే తీసుకోవాలి తప్ప వేరొకలా ఆహారాన్ని స్వీకరించకూడదు. ఆహారాన్ని తినేటప్పుడు మనసుని ఉద్వేగపరిచేటటువంటి దృశ్యాలని చూస్తూ తిన్నారనుకోండి, మనసు ఉద్వేగభరితంగానే తయారవుతుంది. అందుకే ప్రశాంత చిత్తంతో తినమంటారు, మౌనంగా తినాలి, భగవన్నామంతో తినాలి అసలు యథార్థంగా అయితే. అంతే తప్ప అసలు మాట్లాడుతూ భోజనం చేయకూడదు, మాట్లాడిస్తూ భోజనం పెట్టకూడదు. అసలు యథార్థంగా భోజనం చేయడం అంటే యజ్ఞం చేయడంతో సమానం. అందులో 6వ వంతు మనస్సు. ఆ మనస్సుని లొంగదీయాలి అంటే మనస్సుని పరిశీలించడం అలవాటు కావాలి. ఇది ఏం చెప్తోంది, ఎంత తమాష, ఎంత ఉద్వేగంగా ఉంది, ఎంత కదిలిపోతోంది. 1 గంట ముందు వరకు తన మిత్రుడు నా ప్రాణమిత్రుడు అంటాడు. 1 గంట తర్వాత అతనిలో ఉన్న సమస్త దోషాల్ని తవ్వుతుంది. ఎందుకు తవ్వుతుంది అంటే దానికి ఆ వ్యక్తితో ఏదో విభేదం వచ్చింది, ఏదో ఒక సందర్భంలో విభేదించింది, ఇష్టుడు కాదు అని తీర్మానిస్తుంది. తీర్మానించగానే చెడు గుణాలన్నింటినీ ఎత్తి తీసుకొచ్చి అగ్నిహోత్రాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే ప్రయత్నపూర్వకంగా ఓ నీ ఆట నువ్వు ప్రారంభం చేసేసావు అంటే నన్ను ఉద్వేగపరిచే ప్రయత్నం చేస్తున్నావు అన్నమాట. కాబట్టి నీవు చెప్పినది నేను వినడం కాదు, నేను చెప్పింది నువ్వు చెప్పు అని మనసుకి ఒక కొత్త ఆలంబనం మీరు ఇచ్చారనుకోండి. నువ్వు ఇప్పుడు కాసేపు త్యాగరాజస్వామి వారి కీర్తన వింటున్నావు, శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళ నయనా వింటున్నావు అని కీర్తన పెట్టి విను. ఇప్పుడు నువ్వు నాతో ఏం మాట్లాడక్కర్లేదు, కాసేపు ఇది విను నువ్వు అని మీరు మనసుని శాసించడం ప్రారంభం చేశారనుకోండి,
దానికి ఉన్న లక్షణం ఏమిటంటే అది మళ్ళీ మెత్తపడిపోతుంది, ఆర్ద్రతని పొందుతుంది, పొంది మళ్ళీ వెనక్కి వస్తుంది. అది స్థిమితపడిన తర్వాత ఇప్పుడు చెప్పు, ఇందాక ఏమన్నావు అని చాలా తేలిక. ఎంతసేపు దెబ్బలాడతావు బాగుంది, కానీ తర్వాత సమాజంలో నీ స్థితి ఏమని పిలుస్తారు, నిన్ను ఎంత గౌరవంగా చూస్తారో. ఇంత తేలికగా ఇంత చౌకబారుతనంగా ప్రవర్తిస్తే తర్వాత నిన్నేమంటారు? ఒకరికి చెప్పడానికే గానీ ఆయన పాటించడానికి పనికిరాని వేదాంతం అంటారు. అపఖ్యాతి పాలుకోవు, అంత తొందరపాటు పనికొస్తుందా? ఏమి సరళంగా చెప్పడం సాధ్యం కాదా? ఒకవేళ అవతలవాడు వినకపోతే ఆయన బాగుపడాలని భగవంతుడిని ప్రార్థన చేయలేవా? ఆపాటి సంస్కారం అలవర్చుకోలేవా? అంత క్రోధానికి ఎందుకు వశుడవు కావాలి అని బోధ చేశారనుకోండి, అది వశవర్తి అవుతుంది. అయితే ఇలా చెప్తాం అంటే, కానీ ఆ సమయంలో వెంటనే దానికి బోధ చేస్తే తిరగబడిపోతుంది. చాలా కష్టం మనసుతో. అందుకే శంకరాచార్యులు వారు దాన్ని, అసలు శంకర భగవత్పాదుల్ని మించినటువంటి మనస్తత్వవేత్త ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టలేదు, పుడతాడని నాకు నమ్మకం లేదు. అంత గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త ఆయన. అంత గొప్పగా మనస్సుని పరిశీలిస్తూ ఆయన శ్లోకాలు చేశారు. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖా స్వతతి జడితి స్వైదమభిత కపాలిన్ భిక్షోమే హృదయ కపిమత్యంత చపలం దృఢా భక్త్యా బద్ధ్వా శివభవదధీనం కురు విభో అంటారు. ఆ మనసు కోతి, అది ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. అందుకని స్వామి హనుమంటున్నారు, నేను వశుణ్ణైపోయాను ఆ క్రోధానికి. అసలు ధన్యాస్తే పురుష శ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస. అగ్నిహోత్రం మీద నీళ్లు పొయ్యడం వినా చల్లార్చడానికి మార్గం లేదు లోకంలో. నీళ్లు పొయ్యడం ఒక్కటే మార్గం. నీళ్లు పోసి అగ్నిని చల్లార్చినట్టు ఎవరు తనలోంచి పైకొస్తున్న కోపం మీద మళ్ళీ తను ప్రశాంత పడడానికి, మనసులో పుట్టిన కోపం వెనక్కి వెళ్ళిపోవడానికి యోగ్యమైన పదార్థాన్ని కుమ్మరించలేడో. ఏమిటా పదార్థం? నేను మీకు ముందే మనవి చేసి, ఆ మౌనంలోకి వెళ్ళిపోవడం, సహనం పాటించడం. నేను ఈ గంట నుంచి ఇన్ని గంటల వరకు ఎవరితో మాట్లాడను, మౌనంలోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మౌనంలోకి వెళ్ళిపోవడం, పుస్తక పఠనాన్ని దీక్షగా స్వీకరించేయడం. నేను కొంతసేపు ఏదో 2 గంటల నుంచి 4 గంటల వరకు 2 గంటల పాటు ఎవ్వరితో మాట్లాడను, గ్రంథపఠనం చేస్తాను. ఇంట్లో ఏ భార్యను పిలిచి 2 గంటలు ఎవ్వరితో మాట్లాడను, నువ్వు కూడా మాట్లాడించద్దు, గ్రంథపఠనం చేస్తాను అని 2 గంటలు పుస్తక పఠనమో, 2 గంటలు ధ్యానంలో కూర్చోవడమో, 2 గంటలు జపం చేయడమో, 2 గంటలు పూజామందిరంలో ఏ పని లేకపోతే స్నానం చేసి వెళ్ళి కూర్చుంటే చాలు. పూజామందిరంలో కూర్చున్నారనుకోండి, ఆ వాతావరణం చాలు. ఈశ్వరుడికి చెప్పుకోవడం మొదలవుతుంది. ఆయన ముందు కూర్చుని క్రూరాలోచన చెయ్యలేరు. మీరు ఆయనతో చూశారా ఈశ్వర ఎలా జరిగిందో అని చెప్పుకోవడం మొదలు పెట్టగానే, ఒకరికి చెప్పగానే అదో ఉపశాంతి పొందుతుంది. ఆయన ఆదుకుంటాడు, ఆయన చూస్తాడులే, నేను ఎందుకు తొందరపడాలి అని. దానికి విరుద్ధమైన దాన్ని, దాని ఉద్వేగాన్ని తగ్గించగలిగిన దాన్ని స్వీకరించాలి. స్వీకరించకపోతే అది మనిషిని, భూతాన్ని, పిశాచాన్ని చేస్తుంది. నిరుందంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధు నధిక్షిపేత్. ఎంత అద్భుతమైన మాటలు చెప్పారో మహర్షి. నిజంగా క్రుద్ధ పాపం న కుర్యాత్కః అని ప్రశ్న వేశారు. అసలు కోపమునకు వశుడైపోయినటువంటి వాడు ఈ పాపమును మాత్రం చెయ్యడు అని చెప్పడానికి ఏదీ లేదు. కోపమునకు వశపడనంత కాలం ఆయన మామూలుగా సాధారణంగా ఉన్నాడు అనుకోండి, ఆయన అలాంటి పనులు చేసేవాడు కాదండి అని చెప్పచ్చు. ఎంతటి సాత్వికుడైనా సరే క్రోధమునకు వశుడైపోతే ఈ పని చెయ్యడు అని చెప్పడం మాత్రం ఇంకా సాధ్యం కాదు. ఏదైనా చేసేస్తాడు. అదే భూతావేశం అంటారు. ఆ భూతావేశం పట్టేసింది అనుకోండి, అసలు భయంకరమైన స్థితిని పొందేస్తాడు. వాంగ్మయంలో అటువంటి స్థితిని పొందినటువంటి వ్యక్తి ఒక్కడే ఒక్కడున్నాడు, అశ్వత్థామ. ఎంత భయంకరమైన స్థితిని పొందేశాడంటే ఆయన ఆగ్రహంలోనూ ఆ కృష్ణ పరమాత్మ అంతటి వారు శాపవాక్కుని విడిచిపెట్టవలసి. మహాభారతంలో బహుశః అశ్వత్థామ పొందినంత ఘోరమైన శాపాన్ని ఎవరూ పొందలేదు. ఎక్కడో దుర్యోధనుడు తొడలు విరిగి పడిపోయాడు యుద్ధభూమిలో, నెత్తురు కారిపోతోంది, కింద పడిపోయి ఉన్నాడు.
ఆయన్ని చూశాడు, ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం రావడం అనేటటువంటి లక్షణాన్ని మొదటి నుంచి పరిశీలించుకోవడం అలవాటు కాకపోతే అవకాశం చూసి ఎప్పుడో అప్పుడు మట్టు పెట్టేస్తుంది కోపం. భయంకరమైన స్థితికి మొదటి నుంచి అది అలవాటు అశ్వత్థామకి. అయిందానికి కాందానికి కోప్పడతాడు. కోప్పడడంలో ఎప్పుడు ఎవరి పక్షాన ఉండి కోప్పడతాడో తెలియదు. సాధారణంగా ఆయన కోపం ఎవరి మీద ఉంటుందంటే అర్జునుడి మీద ఉంటుంది. ఎక్కువ అర్జునుడి మీద కోపం ఎందుకు ఉంటుంది ఆయనకంటే ఒక్కటే కారణం, నేను మీతో చెప్పే కదా, కామమునకు చెల్లెలు క్రోధము, క్రోధమునకు చెల్లెలు కామము. సాధారణంగా కోరిక పక్కన పుడుతూ ఉంటుంది. అది ఓ కోరిక ఉందనుకోండి, అది తీరకపోవడానికి ఎవరినో కారణంగా చూపిస్తుంది. ఆయనకి ద్రోణాచార్యుడు మా తండ్రి కనుక, ద్రోణుడు విలువిద్య గురువు కనుక, నా తండ్రి తర్వాత అంత విలువిద్యలో గొప్పవాణ్ణి నేనే కావాలి. ఇది ద్రోణాచార్యుల వారి కొడుకు అశ్వత్థామ కోరిక. ఆ అశ్వత్థామ పుట్టాలని మహానుభావుడు తపస్సు చేశాడు. ఇప్పటికీ ఉంది. డెహ్రాడూన్ నుంచి ముస్సోరి వెడుతుంటే కొండల మీదకి శివాలయం ఉంటుంది. ఆ శివాలయం అక్కడే ద్రోణాచార్యుల వారు తపస్సు చేశారు. ఇప్పటికే నాగుపాం వచ్చి శివలింగాన్ని చుట్టుకుంటూ ఉంటుంది అందరి మధ్యలోంచి. అక్కడ అద్భుతమైన దేవాలయం. అక్కడ తపస్సు చేస్తేనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై కొడుకునిస్తానని అనుగ్రహించాడు. అటువంటి ద్రోణాచార్యుల వారి కొడుకు, ఆయనకున్న కామం ఏమిటంటే మా తండ్రి విద్య అంతా నాకే రావాలి. ద్రోణుడు గురుస్థానంలో ఎంతటి నిస్వార్థపరుడంటే, గురుస్థానానికి ఒక లక్షణం ఉంటుంది. లోకంలో ఎవరి ఐశ్వర్యమైనా సరే వాళ్ళ బిడ్డలకు వెళ్ళిపోతుంది. కోట్లు సంపాదించినవ్వండి, 10 రూపాయలు సంపాదించినవ్వండి, బిడ్డలు పంచుకుంటారు. ఒక్క గురువు గారి ఆస్తి మాత్రం బిడ్డలకి వెళ్ళదు, శిష్యులకు వెళ్ళిపోతుంది. ఎందుచేత అంటే ఒక గురువు శాస్త్రాన్ని నమ్ముకుంటాడు. ఎవరికి వెళ్ళిపోతుంది అది అంటే, కడుపున పుట్టారు కదా అని పిల్లలకి వెళ్ళమంటే వెళ్ళదు. ఎవరు గురువు గారి పాదములను అనువర్తించాడో, ఎవరు గురువు గారి మీద గురితో ప్రవర్తించాడో వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ శాస్త్రం అంతా, వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ శక్తి అంతా. ఎందుచేత అంటే విని 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 వర్షపు ధారలే ఏరులై నదులై మారినట్టుగా గురువు దగ్గర విని విని వాడు కాలవై నది ప్రవహిస్తాడు. వాడు మళ్ళీ గురుస్వరూపాన్ని పొందుతాడు. అంతేగాని గురువు కడుపున పుట్టాడని కొడుకు గురువు అయిపోవాలని లేదు. కానీ శాస్త్రమునందు గురుపుత్రుడు గురువుతో సమానమే. కాబట్టి గురుపుత్రుణ్ణి గురువుగానే గౌరవిస్తారు తప్ప అధిక్షేపించకూడదు గురుపుత్రుడిని. అందుకే కదా నేను చెప్పా, ద్రౌపదీదేవి అశ్వత్థామ విషయంలో అంత ఔదార్యంతో ప్రవర్తించింది. ద్రోణుడు కొడుకువి నువ్వని. ఇంతటి ద్రోణాచార్యుల వారి పుత్రుడికి ద్రోణుడితో సమానంగా విలువిద్య పొందాలని కోరిక. కానీ ద్రోణుడు గురుస్థానంలో ఎంత ఔదార్యంతో ఉండేవాడంటే, ద్రోణుణ్ణి చంపే కొడుకు పుట్టాలని ద్రుపద మహారాజు గారు యజ్ఞం చేశాడు. ఆ విషయం తెలుసు ద్రోణాచార్యుల వారికి. నన్ను చంపే కొడుకుని కనాలని యజ్ఞం చేస్తున్నాడని. ఆ యజ్ఞగుండంలోంచి వచ్చాడు దృష్టద్యుమ్నుడు. ఆ పిల్లవాడు తనని చంపేస్తాడు అన్న విషయం ద్రోణాచార్యుల వారికి తెలుసు. ఆ దృష్టద్యుమ్నుడు వచ్చి ద్రోణాచార్యుల వారిని విలువిద్య నేర్పమని అడిగాడు. ఈ నేర్పిన విలువిద్య ఎందుకు పనికొస్తుందంటే, నన్ను చంపేయడానికే పనికొస్తుందని ద్రోణుడికి తెలుసు. అయినా తాను గురుస్థానంలో ఉన్నాడు కాబట్టి వచ్చి పాదములు పట్టుకున్నందుకు విద్య నేర్పేశాడంతే. ద్రోణుడి లాంటి గురువు చాలా అరుదు. అంతటి మహానుభావుడు ద్రోణాచార్యుల వారు. అటువంటి ద్రోణాచార్యుల వారు అశ్వత్థామ యొక్క ఆవేశం ఆయనకి తెలుసు. చాలా కోపస్వభావం ఉన్నవాడు. అంత కోపస్వభావం ఉన్నవాడికి ఏదైనా ప్రమాదకరమైన శక్తివంతమైన అస్త్రాన్ని చేతిలో పెడితే ఎప్పుడు కోపం వచ్చి ఎవరి మీద వేసేస్తాడో, లోకాలు పాడైపోతాయి. ఇచ్చిన గురువుకి పాపం వస్తుంది, అందుకని ఇవ్వలేదు. యుక్తాయుక్త విచక్షణ తెలిసున్నవాడు, ధర్మ సంస్థాపన చెయ్యగలిగిన వాడు కాబట్టి తన కొడుకు అశ్వత్థామ కన్నా అర్జునుడికే ఎక్కువ అస్త్ర విద్య కట్టపెట్టాడు. బ్రహ్మాస్త్రాన్ని ఇమ్మని ఎన్నో మాటలు వెంటబడ్డాడు ద్రోణుడి వెంట అశ్వత్థామ. ఆయన ఇవ్వలేదు. ఎట్టకేలకి ప్రయోగం ఒకటే చెప్పి ఉపసంహారం చెప్పకుండా వదిలేశాడు. ఉపసంహారం తెలియకపోతే ప్రయోగం చెయ్యడు కదా అనుకున్నాడు. కానీ అశ్వత్థామ ఒకనకొకప్పుడు ఆవేశంలో దాన్ని ప్రయోగించేశాడు. ఎంత ఆవేశపరుడంటే ఎక్కువ అర్జునుడిని నిందిస్తాడు. ఒక్కొక్కసారి ఆయన బుద్ధి చెప్పలేము. విరాట పర్వంలో అకస్మాత్తుగా అర్జునుడిని పొడి కౌరవుల్ని తిట్టాడు. ఎప్పుడు ఆయన బుద్ధికి ఏం తోస్తుందో, ఎప్పుడు ఎవరి పక్షాన ఉంటాడో, ఎవరిని నిందిస్తాడో, కోపం ఎప్పుడు ఉవ్వెత్తున పెరిగిపోతుందో ఎవరూ చెప్పలేరు. దుర్యోధనుడు చచ్చిపోవడం చూసి ఏడిచాడు.
అయ్యో నువ్వు ఇలా మరణిస్తున్నావు అని దుర్యోధనుడి కోరిక తీర్చాలనుకున్నాడు, ప్రతిజ్ఞ చేసేశాడు. నీకెందుకు, పాండవులందరినీ కృష్ణుడు చూస్తుండగా చంపేస్తాను, దృష్టజుమ్నుడితో సహా చంపుతానన్నాడు. పరవశించిపోయినటువంటి దుర్యోధనుడు కృపాచార్యుల వారిని జలభాండం తీసుకురమ్మని సర్వసైన్యాధిపతిగా పట్టాభిషేకం చేశాడు అశ్వత్థామకి. ప్రతిజ్ఞ అంటే చేశాడు. ఎలా పాండవుల్ని చంపడం అంత తేలిక? భీష్మాదులు నిలబడలేకపోయారు. రాత్రి ఒక్కడే కూర్చుని ఉద్వేగంతో ఆలోచిస్తున్నాడు. కోపం వచ్చినప్పుడు ఆ ఏ పని గురించి ఆలోచించకూడదో దాని గురించి ఆలోచిస్తే వెర్రితలలు వేసేస్తుంది. కూర్చుని ఆలోచన మొదలుపెట్టాడు. ఎలా పాండవుల్ని చంపాలో అర్థం కావట్లేదు. ఈలోగా ఎదురుగుండా చెట్టు మీద గుడ్ల గూబ వాలింది, కటిక చీకటి. వాళ్ళని మెల్లిగా వెళ్ళి కాకి గూటిలో ఉన్న కాకిని కాకి పిల్లల్ని కంఠం పట్టి కొరికేసి కడుపు చీల్చేసి కాళ్ళు చేతులు పీకేసింది. నిద్రపోతున్న వాటిని చంపింది. ఆలోచన వచ్చింది, ఇక ధర్మ వివక్ష లేదు, నిద్రపోతుంటారు కాబట్టి పాండవులు చంపేస్తానన్నాడు. అలా చంపచ్చా? అనవసరం. కోపంలో భూతావేశం వచ్చేసింది. అసలు మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి వర్ణనది. అశ్వత్థామ బయలుదేరి పాండవ శిబిరం దగ్గరికి ఎడుతుంటే ఆయనలో ఉన్న భూతావేశమే ఆయనకి బయట భూతంగా కనపడింది. దాన్ని చూసి ఆగిపోయాడు. సరే, పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు. పాండవ శిబిరాలలోకి వెళ్ళి ఎంత ఉన్మాదంతో ప్రవర్తించాడంటే, మహానుభావుడు కృష్ణ పరమాత్మ ఉన్నారు కాబట్టి ఈ ఉన్మాదమునందు పాండవులు ఉంటే నిలబడగలరో నిలబడలేరు అని ఓఘానది ఒడ్డుకు తీసుకెళ్ళిపోయాడు. పాండవులు ఉన్నారనుకున్నాడు. నిద్రపోతున్న దృష్టజ్యుమ్నుడిని కాలుతో తన్ని కింద పడేసి గుండెల మీద కాలు పెట్టి తొక్కి కత్తితో కంఠం కోసేశాడు. ఏనుగుల తొండాలు గుర్రాల తోకల దగ్గర నుంచి అసలు ఏది కంట కనపడినది ఏది మిగల్లేదు. ముక్కల కింద నరికేశాడు. అన్నీ చేసేసిన తర్వాత శ్మశాన వాతావరణం, ఎవ్వరు లేరు, అందరు చచ్చిపోయారు. పశువులు కూడా చచ్చిపోయాయి. అన్నీ చచ్చిపోయిన తర్వాత పాండవులు గుర్తొచ్చారు. ఇంత చేశాను, నన్ను వదులుతారా? పారిపోయాడు. పారిపోయి వేషం మార్చుకుని మునివేషం కట్టుకుని వ్యాసుల వారి వెనక చెట్టు కింద కూర్చున్నాడు. వదిలిపెడతారా పాండవులు? పట్టి తీసుకొచ్చారు. సరే, తర్వాత కథ మొన్న మీతో నేను స్పృశించాను. ఇంత అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మకి ఎనలేని బాధ కలిగింది. నువ్వు ఇంత దారుణమైన పని చేశావు కాబట్టి ఒక్కడవే పక్కన ఎవ్వరి సహాయం లేకుండా కొన్ని వందల సంవత్సరముల పాటు, వేల సంవత్సరముల పాటు ఏకాకివై భయంకరమైన దుర్గంధభూయిష్టమైనటువంటి నెత్తురోడుతూ తిరుగుతుందువుగాక అని శపించాడు. చిరంజీవి అయి అలాగే తిరుగుతుంటాడు అశ్వత్థామ. కారణం ఏమి అంటే, కోపానికి ఇంధనంగా ఆ కోపంలో ఉన్నప్పుడు ఎవరి మీద కోపమో వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు పెడితే ఎంత ప్రతీకారానికైనా వెళ్ళిపోతుంది. చేసిన తప్పెంత అన్న దాంతో ఆలోచన ఉండదు. ఎలా మట్టు పెట్టేద్దాం అన్నది ఒక్కటే ఆలోచిస్తుంది. ఎంతకైనా దిగజారిపోతుంది. తర్వాత 4 రోజులు పోయిన తర్వాత జీవితాంతం వగచిన కోట్ల జన్మల క్రిందకి వెళ్ళిపోతాడంతే. ఒక్కసారి కోపానికి వశుడైపోతే చాలు, నోటి వెంట రాకూడని మాట వచ్చేస్తే చాలు, వెళ్ళిపోతాడు. అందుకంటున్నారు హనుమ, క్రుద్ధ పాపం నకుర్యాత్కః అని అడిగారు. అసలు కోపమునకు వశుడైపోయినటువంటి వాడు ఈ పాపమును చెయ్యడు అని ఏదైనా ఉందా? ఈ పాపాన్ని వీడు చెయ్యడు అని సాధారణంగా ఉండగా చెప్పచ్చు. అయ్యయ్యో ఆయన అటువంటి వారు కాదండి, అటువంటి పని చేయరండి అని. కానీ ఎంత మంచి వ్యక్తి అయినా సరే క్రుద్ధుడైపోతే, క్రోధమునకు వశుడైపోతే వాడు ఏమి చెయ్యడు అన్న ప్రశ్న లేదు, ఏదైనా చేసేస్తాడు. క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురువునపి. గురువు అన్న మాటకు అర్థాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గురువు అంటే గురువు గారిని చంపేస్తాడని కాదు దాని అర్థం. గురువు అంటే పెద్దలు అని. అందుకే ఎప్పుడైనా పెద్దలు అన్న మాట వాడవలసి వస్తే గురువు అన్న సంబోధన వేసేస్తారు, అదే మాట ప్రయోగిస్తారు. పెద్దలని చంపేస్తాడు. తల్లి చూడడు, తండ్రి చూడడు, అన్న చూడడు, లేకపోతే తనకన్న వయసులో పెద్దవారు చూడడు, ఆఖరికి గురువు గారే చూడడు, చంపేస్తాడు. ఎందుకని అంటే భూతావేశం. ఆ కోపమునకు వశుడైపోయిన తర్వాత ఇక ఆయన చేతిలో ఏముండదు, ఇక అదుపు తప్పిపోతాడు పూర్తిగా. ఆ స్థితికి వెళ్ళిపోకూడదు, అత్యంత ప్రమాదం. ఆలోచన బుద్ధి కారుకి యాక్సిలరేటర్ అయితే కోపం అనేటటువంటిది వస్తోంది అన్నప్పుడు వెంటనే
బ్రేక్ అనేటటువంటి విచారణ అన్న సాధనాన్ని ప్రయోగించాలి, లేకపోతే అది ప్రమాదానికి వెళ్ళిపోతుంది. కాబట్టి క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాత్కురూనపి క్రుద్ధ పరుషయా వాచ. ఎంత భయంకరమైన మాట అయినా నోటి వెంట వచ్చేస్తుంది. నేను అసలు ఇటువంటి మాట అనొచ్చా, ఇలా అనొచ్చా అమ్మని, ఇలా అనొచ్చా నాన్నగారిని, ఇలా అనొచ్చా అన్నయ్యని, ఇలా అనొచ్చా గురువు గారిని, ఇలా అనొచ్చా పెద్దవారిని, అసలు అలా ఆలోచించడానికి అది స్థిమితంగా ఉంటే కదూ అది ఉన్మాదాన్ని పొందేసింది. అసలు ఆపలేరు. మీరు చూడండి ఎంత బక్కగా ఉండనివ్వండి, ఆ కోపం వచ్చేసి ఆవేశంలో ఉన్నవాడిని 10 మంది పట్టుకొనివ్వండి, ఊగిపోయి దూకేస్తుంటాడు అంతే. కాబట్టి క్రుద్ధ పరుషయా వాచ, అసలు అన్నిటికన్నా కట్టి కుడిపేసేది అదే. ఒక్క మాట ధూర్తతనంతో పెద్దల జోలికి పోయి అంటే కట్టి కుడిపేస్తుంది ఆ పాపం. జాతకంలో కూడా దొరకదు, ఎందుకని భవిస్తున్నాడో కూడా ఎవరికి అర్థం కాదు. కాబట్టి క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూన ధిక్షిపేత్. సాధువులైనటువంటి వారు, పరమ భాగవతోత్తములైనటువంటి వారు, విద్వాంసులు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవారు, అటువంటి వారు వచ్చి ఏదైనా మాట చెప్పినా కూడా లొంగడు. తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అధిక్షేపిస్తాడు. అందుకే క్రుద్ధ పాపం న కుర్యాత్క క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూన ధిక్షిపేత్. యస్సముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. ఇక్కడ జవాబు చెప్తున్నారు. మనకి శాస్త్రాలకు ఉండే గొప్పతనం అక్కడే ఉంది. మీరు దీని నుంచి ఇలా విడివడండి అని చెప్పి ఊరుకోరు. ఎలా విడివడచ్చో, ఎలా మనని మనం నియంత్రించుకోవచ్చో, ఎలా కోపానికి వశులం కాకుండా ఉండాలో మార్గం చెప్తారు. అసలు ఈ శ్లోకం లాంటి శ్లోకం వాంగ్మయంలో చాలా తక్కువ కనపడుతుంది. పరమాద్భుతమైనటువంటి శ్లోకం శ్రీరామాయణంలో, ప్రతి మనుష్యునికి అవసరమైనటువంటి శ్లోకం. యస్సముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి. పెరుగుతున్న కోపానికి విరుగుడేది ఓర్పు ఒక్కటే. ఆ ఓర్పు అలవాటులో ఉంటే అవతలవాడు కోపంతో రెచ్చిపోతున్నా వీడు ప్రశాంతంగా ఉండగలడు. ఎందుకో తెలుసా అండి? మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం. క్రోధమునకు ఒకడు వశుడైనంత మాత్రం చేత యువతలవాడు అవమానమును పొందినట్లు కాదు. మీరు పట్టుకొచ్చి నాకు 1016 ఇచ్చారనుకోండి, నేను తీసుకోనమ్మా అన్నాను అనుకోండి, నాకు వస్తుందా డబ్బు? మీరు ఇక్కడ పెట్టి వెళ్ళిపోయారనుకోండి బలవంతంగా, నాకు డబ్బులు తీసుకునే అలవాటు లేదు, గోపాలకృష్ణ గారు హుండీలో వేసేయండి అన్నాను అనుకోండి, ఆ డబ్బులు నా జేబులోకి వస్తాయా? యువతలవాడు ఓర్పుతో ఉంటే అవతలవాడు ఎంత కోపంలో ఉండి మాట్లాడినా అవి నేను పుచ్చుకోలేదు, సర్వం రామచంద్రమూర్తి పరబ్రహ్మార్పణం వస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు యువతలవాడి పరిస్థితి ఏమిటి? ఏమైనా పాడయ్యాడా? ఏమీ పాడవలేదు. చిత్రం ఏమిటో తెలుసా? కోపంలో ఉన్నవాడు అవతలవాడిని నిందించినప్పుడు అవతలవాడు బాధపడకపోతే వీడి కోపం ఎక్కువ. అదో విచిత్రం. నాకు ఎవరి మీదో కోపం వచ్చింది అనుకోండి, పరమేశ్వరుడి దయ వల్ల అలా రాకుండుగాక, వచ్చిందని నేను ఎవరి మీదకో వచ్చి ఉద్ధతితో మాట్లాడి వాళ్ళని నిందించాను అనుకోండి, వాళ్ళు చిరునవ్వు నవ్వి ఆయన కోపంలో ఉన్నారులేంటి పట్టించుకోకర్లేదు అన్నాడు అనుకోండి, నాకు ఇంకా కోపం వచ్చేస్తుంది. మనిషివా పశువువా తిరుచుంటే పట్టించుకో, ఇంకా కోపడతాడు. అందుకే క్షమయైవ నిరస్యతి, అసలు దాని జోలికి వెళ్లకుండా ఓర్పుతో కేవలం వింటూ మనసులో మాత్రం ఈశ్వరా ఇతను మన్నింపబడుగాక, ఈశ్వరా ఈయన మన్నింపబడుగాక అని ఎవరు విడిచిపెట్టాడో వాడు చాలా చాలా గొప్పవాడు. వాడు ఎంత గొప్పవాడు అంటే వచ్చిన కోపాన్ని ఓర్పు చేత పైకి రాకుండా తొక్కేశాడు కిందకి. అది ఎటువంటిది అంటే యథోరగస్త్వజం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాముకి కుబుసం ఎక్కడ పుడుతుంది? తనలోనే పుడుతుంది. పాము కుబుసం బయట ఎక్కడ నుంచో తెచ్చి అంటించుకోదు, కుబుసం దాని ఒంట్లోనే పుడుతుంది. దానిలాగే ఉంటుంది ఆ కుబుసం. కానీ ఆ కుబుసం కానీ పాముకుందా? దానికి కళ్ళు కనపడవు, చాలా ఇబ్బందిలోకి వెళుతుంది పాము. అందుకే ఇది ఏం చేస్తుందంటే ఒళ్ళంతా కుబుసం పట్టింది అని తెలుసుకోగానే ఏదైనా ఒక గరుకైన దాని మీద ఒళ్ళు రుద్దుతుంది. రుద్దితే ఆ గరుకైన దానికి తగిలి మొత్తం పాము రూపాన్ని పొంది ఉన్న ఆ పొర కింద వదిలేస్తుంది. అందుకే చూడండి, పాములు తిరిగే చోట కుబుసాలు వేలాడుతుంటాయి చెట్లకి. పాము మీద చుక్కలు ఎలా ఉంటాయో దాని మీద చుక్కలు కూడా అలాగే ఉంటాయి. ఇది నాలా ఉంది, నా ఒంట్లో పుట్టింది, చక్కగా నాకు అతుక్కునుంది కదా అని పాము ఉంచుకోదు, వదిలేస్తుంది.
తనలో పుట్టిన కుబుసాన్ని పాము తానే ఎలా వదిలేస్తుందో తనలోంచొచ్చిన కోపాన్ని తాను అలా వదలగలగాలి. యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే. అసలు నిజానికి మనుష్యుడన్నవాడెవరు అంటే అదిగో ఆ ప్రయత్నం చేసిన వాడెవరో వాడు మనుష్యుడు. అసలు ఆ ప్రయత్నమే లేకుండా కోపం అన్నదాన్ని పరిశీలనమే చెయ్యకుండా కోపం వస్తే వశుడైపోయి కోపం రాకపోతే మామూలుగా ఉన్నవాడు మనుష్యుడు కాడు. కోపము రావాలి, వచ్చినప్పుడు పరిశీలించి దానికి దూరంగా ఉండడం ఎలా ఉంచాలో, అత్యంత ప్రమాదకరమైనది ఆవహిస్తోందని దాన్ని తొక్కేయాలి కిందకి. యథోరగస్తచం జీర్ణాం సవై పురుషముచ్యతే. అందున మనుష్య జన్మ ఎందుండేటటువంటి పెద్ద ప్రమాదం అంతా ఎక్కడుంటుంది అంటే, అన్ని పునర్జన్మలకి కారణమేవి అంటే ప్రధానంగా ఈ రెండే, కామక్రోధములే. దాని తమాషా మాడిపోయిన మనసు మాత్రం సంకల్ప వికల్పముల నాపదం. అది ఎప్పుడు కామం ఏదో కోరిక, పక్కన క్రోధం, కామం క్రోధం, కామం క్రోధం. విషయాన్ని పరిశీలించడం దోషం కాదు. ఇప్పుడు కుటుంబంలో ఉన్న తర్వాత కుటుంబంలో ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, ఇది ఎలా జరుగుతుంది, అలా జరుగుతుందని పరిశీలించడం తప్పు కాదు. పరిశీలించిన విషయాన్ని పరిశీలన వరకు పరిమితం చెయ్యాలి, కానీ తాదాత్మ్యత పొంది కోపానికి కారణం చేసుకోకూడదు. అది గొప్ప విషయం. ఏదో సమస్య వచ్చింది, ఆ సమస్యకి ఎవరో కారణం అనిపించింది. అప్పుడు ఆ సమస్యకి కారణం ఎందుకు వచ్చింది, వాళ్ళ జీవన విధానం ఎందుకు అలా తయారైపోయింది, దానివల్ల అలా ఎందుకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, దానివలన యువతల వాళ్ళు ఎందుకు క్లేశపడుతూ ఉంటారు, దాన్ని పరిశీలించడం తప్పు కాదు. కానీ పరిశీలించి దాన్ని నువ్వు క్రోధాన్ని పొందడానికి ఒక కారణంగా మార్చుకోకు. నువ్వు పరిశీలనగానే ఉంచి ఆ సమస్యకి పరిష్కారం ఏమైనా ప్రతిపాదన చేయగలవా అన్నది చూసుకోవాలంతే. తప్పించి నువ్వు దాని వలన కోపానికి వశుడు అయిపోతే సమస్యకి పరిష్కారం ఉండదు, నువ్వు పశువు అయిపోతావు. నువ్వంటే నేను మిమ్మల్ని అంటున్నాను అనుకోకండి, నేను అని అనుకోండి. మీరు ప్రాజ్ఞులు, మీరు ఎందుకు వశులవుతారు? నాకు నేను చెప్పుకుంటున్న విషయం. కాబట్టి విషయ పరిశీలనం ఒక్కటే మార్గము తప్ప విషయ పరిశీలనమునందు తాదాత్మ్యత కూడదు. అందుకే మీరు పెద్దల విషయంలో చూడండి, విషయ పరిశీలనం చేసేటప్పుడు రాగద్వేషములకు వశులైపోయి ఉద్వేగపడిపోరు. చక్కగా ప్రశాంతంగా అది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు పరిశీలనం చేస్తారు, అంతేగాని ఉద్వేగంలో ఉన్నప్పుడు పరిశీలనం చేయకూడదు. మళ్ళీ మనసు కోపానికి వశం అయిపోతుంది. వశం అయిపోతే ప్రమాదాలు వచ్చేస్తాయి. చిన్నప్పుడు కలిసి ఆడుకున్న అన్నదమ్ములు, ఎందరో అన్నదమ్ములు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోరు. ఏ తండ్రి వల్ల వృద్ధిలోకి వచ్చాడో ఆ తండ్రి ముఖం చూడరు. ఏ తండ్రి కడుపున బిడ్డలు పుట్టారో ఆ బిడ్డలు తండ్రిని ఆహ్వానించారు. ఏ తల్లి స్తన్యాన్ని తాగి వాడు బతికాడో ఆ తల్లిని వాడు పిలవడు, పోషించాడు. ఎక్కడి నుంచి వచ్చే ఈ రాగద్వేషాలని, కోపానికి ఈ కారణాలని మనసులోకి ప్రవేశపెట్టబట్టే కదా ఇన్ని అల్లర్లు వచ్చే. పరమేశ్వరుడు నిర్మించాడు ఇవన్నీ, మనం నిర్మించుకున్నవి కామక్రోధముల చేత. కానీ నేను ఉపన్యాసం చెప్పినంత తేలిక మాత్రం కాదు గెలవడం. నేను కూడా వశుడనైపోవచ్చు. ఎందుకో తెలుసా? అది లోపల ఉన్న దొంగ. అందుకే శంకరులు అన్నారు, బయట దొంగని పట్టుకోవడం తేలిక, ఇక్కడే కూర్చున్న దొంగ ఎప్పుడు ఎత్తుకుపోతుందో. జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. వస్తోంది అని కనిపెట్టడం అలవాటు అవ్వాలి. ఓ కోపం వస్తోంది, లోపల లేస్తోంది అని అలవాటు చూసి వెంటనే తప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. చేసుకోలేదో వశుడైపోతాడంతే దానికి. అది వెంటనే క్షణాల మీద ఉన్మాదం తీసుకొచ్చేసి పట్టేస్తుందండి. ఇది నేనేదో చాలా పెద్ద విషయాన్ని, ఎవరికీ తెలియని విషయాన్ని ప్రతిపాదిస్తున్నానని మీరు అనుకోకూడదు. మీరందరూ నిత్య జీవితంలో చూస్తున్నవి, అనుభవిస్తున్న విశేషాలనే నేను శాస్త్రపరంగా ప్రతిపాదిస్తున్నాను. శ్రీరామాయణంలోనే కామక్రోధముల నుండి తప్పుకోవడం ఎంత కష్టమో, ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో తప్పుకోవడానికి ఒక ఆఖ్యానం ఉంది. అసలు నిజానికి ఆ కథ ఎవరి పరంగా జరిగిందో వాళ్ళ పేరు మీదే ఆ కాండ వచ్చింది, బాలకాండ. చాలా మంది ఏమనుకుంటారంటే బాలకాండ అంటే రామచంద్ర ప్రభువు యొక్క బాల్యాన్ని చెప్పింది కాబట్టి బాలకాండ అనుకుంటారు. కాదు, బాలుడు అన్న మాటకు అర్థం ఏంటంటే, అందుకే విఘ్నేశ్వరుడికి తమిళ దేశంలో ఒక పేరు, ఆయన్ని పిళ్ళై అంటారు. పిళ్ళై అంటే పెద్ద కొడుకు. పెద్ద కొడుకు అంటే ఎప్పటికీ పెద్ద కొడుకే, ఆయనకి ఏం వయసు వచ్చేది, ఎప్పుడు పిల్లల్లాగే ఉంటారు వాళ్ళిద్దరు. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు ఇద్దరు పిల్లలే తప్ప వాళ్ళకి పెద్దరికం రాదు ఎప్పటికీ.
వాళ్ళకి పెద్దరికం ఎప్పటికీ రాదు, వాళ్ళు పరమశివుడికి పిల్లలే అన్న మాటకు అర్థం ఏంటంటే పెద్దరికం రాని పిల్లలుగా అలా ఉంటారు. అందుకే పిల్లాళ్ళ గోచి పెట్టుకుని ఒక చోట నించుని ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. ఎందుకని అంటే ఒక్కటే కారణం, ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా ప్రయత్నం లేకుండా పోతుంది. ఎవరికి అంటే పిల్లలకి. వచ్చిన కోపానికి సంబంధించిన మరక మనసు మీద ఉండదు వాళ్ళకి. నాన్నగారండి ఇంకో కాజా పెట్టండి అంటాడు. ఇన్ని తినకూడదు ఒక్క రోజున, నీకు కడుపులో నొప్పి వస్తుంది, రేపిస్తాను మళ్ళీ ఇంకో కాజాలు తినేస్తావు, మంచినీళ్ళు తాగేస్తావు, అక్కడి నుంచి కడుపులో తిప్పుతుందంట ఒకటే అంటాడు తండ్రి. తండ్రిరా, అయ్యో మనకి తెచ్చినవాడు ఆయనే అని ఉండదు వాడికి. ఒక్క కాజా పెట్టమంటే పెట్టవు అని ఒక్క దెబ్బ కొడతాడు. నోరు మొయ్యి అంటాడు తండ్రి. వెళ్ళి అక్కడ ఏడుస్తూ కూర్చుంటాడు. ఒక్క 10 నిమిషాలు అవదు, రే బయట పార్క్లోకి వెళ్తాను నువ్వు వస్తాయండి అంటే, వచ్చేస్తాను నాన్నగారండి నేను పరిగెత్తుకు వచ్చేస్తాను. రేపు వాడిని అడిగారు అనుకోండి, మళ్ళీ కాజా పెట్టేటప్పుడు ఎరా నిన్న నువ్వు తిట్టావు, అసలు వాడి మనసు మీద మరక ఉండదు. పెద్దరికంలో వచ్చేటటువంటి ఇబ్బంది ఏమిటంటే అన్నీ గుర్తుంటాయి. అవి 1963లో ఈయనేనండి నన్ను ఇబ్బంది పెట్టాడంటే సంవత్సరం తారీఖుతో సహా గుర్తుంటుంది పెద్దరికం వస్తే. ఎన్ని గుర్తుండవు పిల్లలతనంలో. అందుకే సుబ్రహ్మణ్యుడు వినాయకుడు పిల్లలుగా ఉంటారు కాబట్టి వాళ్ళని పట్టుకోవడం తేలిక. మన గురించి వాళ్ళకి గుర్తుండదంటే గుర్తుండదని వాళ్ళకి జ్ఞాపక శక్తి లేక కాదు, వదిలేస్తారు. పోన్లేరా వాళ్ళు పిల్లలు మన్ని పిల్లలుగానే చూస్తారు, అనుగ్రహిస్తారు. అందుకే తొందరగా అనుగ్రహించే దైవతములు. అందుకే శాస్త్రం వాళ్ళకి రూపం కూడా ఇవ్వలేదు. పసుపింత ముద్ద చేసి పూజ చేసే వచ్చేస్తాడు. అంత తొందరగా అనుగ్రహించేవాడిని తొందరగా వచ్చేట్టు పెట్టాలి తప్ప ఏదో చాలా నువ్వు చేస్తే తప్ప రాడండి అంటే ఉపయోగం ఏమిటి? అందుకే శాస్త్రం కూడా అంత తేలిగ్గా వచ్చే అవకాశాన్ని ఇస్తుంది. బాలకాండ అంటే బాలురు అన్న మాటకు అర్థం ఏమిటో ఇప్పుడు నేను మీతో చెప్పా. హృదయమునందు ఏ విధమైనటువంటి కామక్రోధ స్పర్శ లేనివారు. ఇక వారి మనసు ఓ కోరిక పుట్టడం, అది తీరినా తీరకపోయినా ఒక్కలాగే ఉంటాడు తప్ప తీరిందని సంతోషపడిపోడు, తీరలేదని ఆవేశపడిపోడు. చిత్రం ఏమిటంటే ఇవాళ నేను మొన్ననే ఒక మ్యాగజైన్లో చదివాను, అసలు కోరిక తీరినప్పుడు మనుష్యుడు ఎక్కువ శక్తిని కోల్పోతాడు. తీరనప్పుడు కన్నా, తీరక కోప్పడినప్పుడు కన్నా తీరినప్పుడు ఎక్కువ శక్తిని కోల్పోతాడు. అంటే తృప్తి కలిగింది అనుకోండి, నాకు కోరిక తీరప్పుడు నేను ఎక్కువ శక్తిని కోల్పోతాను. కోరిక పుట్టి అది తీరినా తీరకపోయినా ఒకలాగే ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇక ఆయన కదలడానికి అవకాశం ఏముంది నాకు చెప్పండి? మనసు కదులుతుంది ఆయన? అది కదలదు. ఎందుకంటే కోరిక ఏదో ధర్మబద్ధమైన ఓ కోరిక, అది తీరింది ఈశ్వరానుగ్రహం, తీరలేదు ఈశ్వరానుగ్రహం. ఇంకా తన మనసు ఎందుకు కదులుతుంది? కదలదు. వాడు బాలుడు ఎప్పుడూ పెద్దల మీద ఆధారపడినప్పుడు పడినట్టు పరిణితి కలిగినటువంటి వ్యక్తి భక్తుడు పరమేశ్వరుడి మీద ఆధారపడి జరిగినా జరగకపోయినా ఈశ్వరుడికి ఆపాదించి వదిలేస్తాడు. అదిగో ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడు విశ్వామిత్రుడు బాలుడు. విశ్వామిత్రుడి కథ చెప్పింది కాబట్టి బాలకాండ తప్ప రాముడి బాల్యం చెప్పింది కాబట్టి బాలకాండ కాదు రామాయణం. విశ్వామిత్ర కథ వలన బాలకాండ. విశ్వామిత్ర కథ ఎక్కడ చెప్పారు? రామాయణం బాలకాండలో మొదట చెప్పలేదు, చిట్ట చివర సీతా కళ్యాణానికి ముందు శతానందుల వారు చెప్పారు. అది కూడా ఎందుకు చెప్పాడంటే, రామా నువ్వు ఎవరి రక్షణలో ఉన్నావో తెలుసా, ఈయన ఎంతటి మహానుభావుడో నీకు తెలుసా, ఇవాళ లోకపూజితుడై బ్రహ్మర్షి ఈ స్థానాన్ని పొందడానికి ఆయన ఎన్ని కష్టాలు పడితే కామక్రోధములను రెండింటిని గెలవడానికి ఆయన పడిన కష్టాలు ఎన్నో తెలుసా అని అడిగాడు. అంతఃశత్రువులను. విశ్వామిత్రుడు క్షత్రియుడు, రాజు, రాజ్యాన్ని పరిపాలన చేస్తూ భూమండలాన్నంతటినీ గెలిచాడు. ఒక అక్షౌహిణి సైన్యంతో తిరుగుతుండగా ఒక అరణ్యంలో ప్రవేశించాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమం కనపడింది. చక్కటి చెట్లు, పుష్పవాటికలు, పెంపుడు మృగాలు, శబల అనబడేటటువంటి కామధేనువు, అనేక మంది వేదాధ్యయనం చేస్తున్న బ్రాహ్మణులు, తపస్సు చేసుకుంటున్న ఋషులు, వీళ్ళందరితోటి ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఎంతో శోభస్కరంగా ఉంది. అందులోకి విశ్వామిత్రుడు ప్రవేశించాడు. అప్పటికైనా కోపధారి అయి ప్రవేశించలేదు. ఎంతో వినయంగా సైన్యాన్నంతటినీ ఒక పక్కన విడిచిపెట్టి పాదచారి అయి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి హే బ్రహ్మన్ అని పిలిచి ఆయనకి నమస్కరించి, వచ్చినవాడు రాజు కనుక ఆతిథ్యం ఇవ్వాలి కనుక అర్ఘ్యపాద్యాదులను ఇస్తే స్వీకరించి, వశిష్ఠుడు పెట్టినటువంటి ఆ కందమూలములను
భుజించి నేను బయలుదేరుతాను, మీరు నాకు ఇంత ఆతిథ్యం ఇచ్చారు, ఎంతో సంతోషిస్తున్నాను, ఇక నాకు సెలవు ఇవ్వండి అన్నాడు. అంటే వశిష్ఠుడు ఒక ధర్మాన్ని పాటించాడు. నేను గృహస్థుని, నువ్వొక్కడవే కాదు, నీతో అక్షౌహిణి సైన్యం వచ్చింది. సైన్యంలో ఎన్నో వాహనాలు ఉన్నాయి, ఏనుగులున్నాయి, గుర్రాలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఆకలి అన్నది ఊరిని, మనిషి యొక్క ఉపాధిని, అది ఏ ఉపాధి అయినా సరే బాధిస్తుంది. అందుకే షడూర్ములు అంటారు. 6 ఊర్ములు సముద్రంలో కెరటాలు ఎలా వస్తుంటాయో అలా ప్రతి శరీరాన్ని ఇవి కొడుతుంటాయి. మార్చి 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 కొడతాయి. కెరటం లోపలికి వెళ్ళిపోయిందని ఊరుకోదు, మళ్ళీ వస్తుంది. అలా ఆకలి, దప్పిక, జరా, మరణము, శోకము, మోహము, ఈ 6 ఊర్ములు అంటారు వాటిని. ఇవి కెరటాలు. దేన్ని కొడతాయంటే ఈ లంకని కొడుతుంటాయి. లంక ఎక్కడ ఉంటుందంటే దక్షిణ సముద్రం దగ్గర ఉంటుంది. దక్షిణం వైపు ఏముంటుందంటే శ్మశానం ఉంటుంది. శ్మశానం దగ్గర ఉండే లంక ఇది దక్షిణ దిక్కున ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఎంత పెద్ద పెద్ద పట్టుపరుపుల మీద పడుకున్నా చిట్ట చివరికి లంక దక్షిణానికి చేరిపోతుందంటే శ్మశానానికి వెళ్ళిపోతుంది. ఇది సముద్రపు ఒడ్డున ఉంటుంది. దీన్ని కొడుతుంటాయి కెరటాలు. ఏమిటా కెరటాలంటే 6. ఆకలి, కెరటం వచ్చి కొట్టింది, పలహారం పెట్టారు, తినేశాం, అమ్మయ్య, ఇక మళ్ళీ వారం రోజులు ఉపన్యాసాలు అయిపోయే వరకు తినక్కర్లేదని ఉండదు. మధ్యాహ్నం మళ్ళీ కొడుతుంది కెరటం, మళ్ళీ తిన్నాడు, అయిపోయిందని ఉండదు. మళ్ళీ రాత్రి మళ్ళీ కొడుతుంది కెరటం. దప్పిక, తాగుతాడు మంచినీళ్ళు, మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ కెరటం కొడుతుంది, మళ్ళీ తాగాలి. ఆకలి, దప్పిక, శోకము, మోహము. పరమేశ్వరుడు అన్నీ ఇచ్చినా దేనికో దానికి ఏడుస్తూ ఉంటాడు. మోహము, అజ్ఞానం, ఏదో అది లేదు ఇది లేదు, ఏదో మాయ, జరా, వృద్ధాప్యము, మరణము, అక్కడతో దరిద్రం వదిలిపోతుంది. అది ఆఖరి కెరటం. కాబట్టి 6 కెరటములు ఎప్పుడూ కొడుతూనే ఉంటాయి సమస్త జీవులు. వీటిని ఊర్ములు అంటారు. ఈ ఊర్మి బాధాకరం. అవతల వాళ్ళు చాలా బాధ పొందుతారు దాని వలన. ఇది వశిష్ఠుడి యొక్క తాత్పర్యం. అవతల ప్రాణులన్నీ ఆకలితో ఉన్నాయా, నీకొక్కడికి నేను కందమూలాలు పెట్టి పంపిస్తే ఏం లాభం, అందరికీ భోజనం పెడతాను, ఉండు అన్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, ఇంతమందికి అక్షౌహిణి సైన్యానికి వాహనాలకి పెట్టడం అంటే మాటలా? ఆయన చూస్తే ఋషి, పాపం ఏదో తపస్సు చేసుకుంటున్నాడు, ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం అని విశ్వామిత్రుడు అనుకున్నాడు. అప్పటికి చాలా మంచివాడు ఆయన. అప్పటికి చాలా మంచివాడు ఎందుకంటున్నారంటే కామక్రోధాలు లేవనంతసేపు ఎవరైనా మంచివాళ్లే. ఏమీ వద్దు, మేమేదో మా పాటలు మేము పడతాం, మేము బయలుదేరుతాం, మీరు మాకు ఆతిథ్యం ఇచ్చారు, మీరు మా ఎడల ఎప్పుడూ ఇటువంటి స్నేహభావాన్ని ఉంచండి, ఓ నమస్కారం, బయలుదేరుతున్నాను అన్నాడు. తన నియమం పోతుంది, తన ధర్మం పోతుందని వశిష్ఠుడు నిగ్రహించాడు. కాదు కాదు, మీ అందరూ భోజనం చేసి వెళ్ళమని. ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, ఒక్కసారి అడగాలి భోజనం చేయమని. కుదరదండి, నాకు చాలా ముఖ్యమైన వ్యవహారం ఉంది, భోజనం చేయని వెళ్ళిపోతున్నాను అన్నాడు అనుకోండి, 10 మాటలు అనకూడదు, భోజనం చేసి వెళ్ళండి, చేసి వెళ్ళండి. సరే, వశిష్ఠుడు భోజనం చేసి పెడతా అన్నాడు. అందుకని విశ్వామిత్రుడు సరే పెట్టాడు. ఏ తక్కువ, ఇంత సైన్యానికి అన్నం పెట్టాలి, ఏదో ఇంకా వంట పాత్రలు రావాలి, బియ్యం ఉడకయ్యాలి, ఏదో కూర ఉండాలనుకున్నారు. ఆయన ఏం చేశాడు, వశిష్ఠుడు అకస్మాత్తుగా శబళా అన్నాడు. అక్కడ కామధేను ఉంది, అది వచ్చింది. శబళా, అతిథులు వచ్చారు, ఇంత సైన్యం, విశ్వామిత్రుడు, ఆ తర్వాత వాహనాలు, ఎవరికి మనసులో ఏ పదార్థం ఇష్టమో ఆ పదార్థములను సృజించు అన్నాడు. వెంటనే నానాస్వాదు రసానాంచాషాఢబానాం స్తథైవచ భాజనాని సపూర్ణాని గౌడాని చ సహస్రశః అన్నారు మహర్షి. కూరలు, పచ్చళ్ళు, పులుసులు, నంచుకునేవి, నాకేవి, తాగేవి, కురికేవి, తినేవి, పెద్ద పెద్ద పాత్రలతోటి అసంఖ్యాకంగా వచ్చేసాయి. ఎవరికి ఏ పదార్థం ఇష్టమో ఆ పదార్థం వడ్డన జరిగిపోతుంది. ఇంతమంది వడ్డించే వాళ్ళు వచ్చేసారు. ఎంతసేపు, వాళ్ళు కాళ్ళు కడుక్కు రావడమే ఆలస్యం, వేసేసి ఉన్నాయి విస్తాళ్ళు. సైన్యం అంతా తిని అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం భోజనం, ఇలాంటి భోజనం మనం ఎప్పుడు చేయలేదు, గొప్పగా పెట్టాడు వశిష్ఠ మహర్షి, నిమిషం ఆలస్యం లేదు. అందులో భోజనం పెట్టడం అనేటటువంటి మాటలో తాత్పర్యం ఉంటుంది, కాలనియమం ఉంటుంది. పెట్టడం ప్రధానం కాదు, ఆకలేసినప్పుడు పెట్టాలి. కానీ ఎప్పుడో పెడితే ఏం ఉపయోగం? 3:30కి పెట్టారండి భోజనం అంటే, వాడు తినడానికి ఓపికగా పడిపోయే స్థితిలో అన్నం పెట్టి ఏం ప్రయోజనం? కాబట్టి వెంటనే పెట్టాడు భోజనం. వాళ్ళందరూ ఎంతో పరవశించిపోయారు. ఇప్పుడు విశ్వామిత్రుడు వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. మళ్ళీ వశిష్ఠుడి దగ్గరికి వచ్చి ఓ మాట అన్నాడు, అయ్యా, మీకు నేను ఎన్ని గోవులు కావాలో అన్ని గోవులు ఇస్తాను. ఏదో ముందు 10,000 అన్నాడు, 1,00,000 అన్నాడు, గుర్రాలను ఇస్తానన్నాడు, ఏనుగులు ఇస్తానన్నాడు, రాజ్యం ఇస్తానన్నాడు, ఏం కావాలన్నా ఇస్తాను, నాకు మాత్రం ఆ శబళని ఇచ్చేయండి.
అంటే వశిష్ఠుడు అన్నాడు, నువ్వు ఏది ఇస్తాననైనా చెప్పు, అది మాత్రం ఇవ్వను. ఇప్పుడు ఏమైంది, కామమునకు పక్కన పుట్టాలి కదా చెల్లెలు. ఇప్పుడు ఇంకొక కొత్త సిద్ధాంతం పట్టుకొచ్చాడు విశ్వామిత్రుడు. ఆయన అన్నాడు, ఎంత తమాషాగా మాట్లాడాడంటారు, ఋషి కదూ, ఋషితో మాట్లాడుతున్నాడు కాబట్టి ధర్మం చెప్పాడు. రత్నం హి భగవన్నేత రత్నహారీచ పార్థివ తస్మాన్నే శబళాం దేహి మమైషా ధర్మతో ద్విజ అన్నాడు. రత్నం హి భగవన్నేత, లోకంలో రత్నం ఎక్కడున్నా రాజుదే. రత్నము అంటే అత్యంత విలువైనది అని. ఈ లోకంలో ఎప్పుడు ఎక్కడ విలువైన పదార్థం ఉన్నా అది ఎవరి దగ్గరున్నా రాజుగారిది వాడు పెట్టుకున్నట్టు, రాజుగారు తీసేసుకోవచ్చు. కాబట్టి రత్నహారీచ పార్థివ, పార్థివ అంటే రాజు అన్న మాటకు అర్థం ఏంటంటే రత్నహారీచ, విలువైన దాన్ని తీసేసుకుంటాడే. కాబట్టి తస్మాన్నే శబళాం దేహి, మర్యాదగా నువ్వు నాకు ఇచ్చేసేయి ఆ కామధేను. ఇవ్వకపోతే మమైషా ధర్మతోద్విజ, అది ధార్మికంగా నాకే చెందుతుంది, విలువైంది కాబట్టి, నీది కాదు. నాకు ఇచ్చేసామా గొడవలేదు, ఇవ్వకపోతే బలవంతంగా తీసుకెళ్తాను. ఎందుకనంటే నీది బలవంతంగానే తీసుకెళ్ళడం కాదు, నాది నేను తీసుకెళ్తే నువ్వు అడ్డొచ్చావు కాబట్టి తీసుకెళ్తాను. ఇప్పుడు ఏమైంది, అన్నం పెట్టినందుకు అల్లరొచ్చింది. వశిష్ఠుడు అన్నాడు, అలా కుదరదు, నేను ఇవ్వను అని చెప్పడానికి కారణం ఒక్కటే. స్వాహాకార వషట్కారో విద్యాంశ్చ వివిధాస్తథా ఆయత్తమత్ర రాజర్షే సర్వమే తన్న సంశయ. అసలు నా జీవితం అంతా ధేను ఒక్కదాని మీదే ఆధారపడి. ఎందుకంటే స్వాహాకార వషట్కారో విద్యాంశ్చ వివిధాస్తథా, స్వాహాకారము కానీ వషట్కారము కానీ, అంటే స్వాహ అని యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేసేటప్పుడు ఆవు ఉండి తీరాలి. ఎందుచేత అంటే ఆవు లేకుండా ఎన్ని వేద మంత్రాలు వచ్చినా ఉపయోగం ఉండదు. భూమిని శుద్ధి చెయ్యాలి, భూమిని శుద్ధి చేయకుండా యాగశాల పెట్టకూడదు. అందుకని భూమిని శుద్ధి చెయ్యాలంటే గోమయంతో అలకాలి. యజ్ఞం చెయ్యాలి అంటే ఆవు నెయ్యి ఉండాలి, ఉంటేనే కదా వేయడం హవిస్సు, లేకపోతే ఎలా వేస్తారు, వేయలేరు. రెండు, గోవు ఉంటే తప్ప అసలు ఈ యజ్ఞయాగాది క్రతువులు నడవవు. ఆవు పాలు తాగితే తప్ప ధారణ శక్తి నిలబడదు. కాబట్టి విద్యలన్నీ దేని మీద ఉన్నాయంటే ఈ ఆవు పాల మీద ఉన్నాయి. పంచగవ్య ప్రాసనానికి ఆవు ఉండాలి. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రము, ఆవు గోమయము, ఈ ఐదింటిని కలిపి పంచగవ్య ప్రాసనం చేస్తారు. కాబట్టి ఇది లేని నాడు నా జీవితం లేదు. నా జీవితము, నా ఊపిరి గోవే. కాబట్టి నేను ఈ గోవుని ఇవ్వలేను. కాబట్టి నువ్వు ఆ గోవుని బలవంతంగా తీసుకెడతాను అనకూడదు, ఆ గోవు నాది. నువ్వు రాజుని తీసుకెళ్ళిపోతాను అన్నమాట అనకూడదు, అది ధూర్తతనం. విశ్వామిత్రుడు వినలేదు. కామమునకు పక్కనే అది ఎంత పాషండమవుతుంటుందో, ఎంత గట్టి పడిపోతుంటుందో, పక్కన క్రోధము కూడా అలా ఉంటుంది కదా. వశిష్ఠుడికి మాత్రం అది కాదు. ఎందుకని? ఆయన తనని తాను పరిశీలించుకోగలిగిన వాడు. అందుకే ధర్మం చెప్పి ఊరుకున్నాడు. విశ్వామిత్రుడు బలవంతంగా కామధేనువుని తీసుకుపోతున్నాడు సైన్యంతో. తీసుకుపోతుంటే ఆ ధేనువు వాళ్ళందరినీ తోసేసి వెనక్కి వచ్చింది. వచ్చి, అదేంది, నేను నీకు చెందిన దానం, నీ ఆశ్రమంలో ఉంటున్నాను, నా పాలతో నా నీతితో నువ్వు యజ్ఞయాగాదులు చేస్తున్నావు, నువ్వు నన్ను విడిచిపెట్టావా, విశ్వామిత్రుడు బలవంతంగా తీసుకెడుతున్నాడా, నాకు జవాబు చెప్పని అడిగాడు. నువ్వు నన్ను విడిచిపెట్టేసి ఉంటే వెళ్ళిపోతాను, విశ్వామిత్రుడు బలవంతంగా తీసుకెడుతున్నాడా, ఆ విషయం నాకు చెప్పు అంది. ఎందుకంటే వశిష్ఠుడితో కదా జరిగింది సంవాదం. ఎంత గొప్ప మాట అడిగిందండి ఆ ధేనువు. నిజంగా వశిష్ఠుడు అన్నాడు, నేను నిన్ను విడిచిపెట్టడానికి కారణం లేదు, నిన్ను నేను వదిలిపెట్టేస్తున్నానడానికి నువ్వేదో తప్పు చేసి ఉండాలి, నువ్వు అలా ఏమీ చేయలేదు, కాబట్టి నేను నిన్ను విడువలేదు. విశ్వామిత్రుడు తీసుకెళ్ళిపోతున్నాడనడానికి కారణం ఒకటే, అతను రాజు, సైన్యం ఉంది, బలం ఉంది, నేను బ్రాహ్మణుడను, నాకు అంత శరీర బలం లేదు, కాబట్టి అతను బలవంతంగా నిన్ను తీసుకెళ్ళిపోతున్నాడు, కాబట్టి నేనేం చెయ్యను అన్నాడు. అంటే కామధేను అంది, నాకొక్క మాట చెప్పు, క్షత్రియ బలం గొప్పదా, బ్రాహ్మణ బలం గొప్పదా? ఇంత తపస్సు చేసి ఇన్ని మంత్రములు తెలిసిన నీ బలం గొప్పదా, క్షత్రియ ధర్మంతో ఉన్న విశ్వామిత్రుడి బలం గొప్పదా? నీ నోటి మాట చాలు, నాకు వానతి. అంటే వశిష్ఠుడు అన్నాడు, అయితే నేను ఆజ్ఞనిస్తున్నాను, నువ్వు సైన్యాన్ని సృజించు అన్నాడు. అన్నం పెట్టడానికి సృజించినటువంటి శబళ సైన్యాన్ని సృజించదు. తస్య హుంబారవాజ్యాతా కాంభోజా రవిసన్నిభాః ఊధసత్వద సంజాతాః పప్లవాః శస్త్రపాణయః అన్నాడు. అదొక్కసారి పెద్ద అంబారావం చేసింది.
ఆ అంబారావం చేసేటప్పటికీ తస్య హుంబారమాజ్యాత కాంభోజా రవిసన్నిభాహ, సూర్యబింబం ఎలా వెలిగిపోతూ ఉంటుందో అలా వెలిగిపోతున్నటువంటి వాళ్ళు అస్త్రశస్త్రధారులై కాంభోజులు జన్మించారు. ఊధసస్వత సంజాతాహ, దాని యొక్క పొదుగు శిరములలోంచి పొదుగులోంచి అనేకమైనటువంటి వీరులు పప్లవులు అనేటటువంటి వాళ్ళు జన్మించారు. దాని యొక్క యోని నుండి యమనులు జన్మించారు. అలాగే దాని యొక్క గోమయాన్ని పేడ వేసేటటువంటి స్థానంలోంచి శకులు జన్మించారు. దాని యొక్క రోమ కూపములలోంచి వెంట్రుకల యొక్క ప్రారంభ స్థానముల నుండి కిరాతులు, హారీతులు, మ్లేచ్చులు పుట్టారు. కొన్ని లక్షల మంది పుట్టి కన్ను మూసి తెరిచే లోపల విశ్వామిత్రుడి సైన్యాన్నంతటినీ సంహరించేశారు. సంహరించగానే విశ్వామిత్రుడు తెల్లబోయాడు. విశ్వామిత్రుడి 9 కొడుకులు వశిష్ఠ మహర్షిని సంహరించడం కోసం వచ్చారు. వచ్చి 9 ఆయన మీద పడ్డారు. ఆయన ఒక్కసారి హోం అన్నాడు, హోంకారం చేశాడు. ఆయన క్రోధంతో హోం అనేటప్పటికీ ఆ అగ్ని జ్వాలకి 9 మాడి మసి అయి బూది కుప్పలై కింద పడిపోయారు. ఏకకాలంలో సమస్త సైన్యం నశించిపోయింది. 9 కొడుకులు పోయారు. తన దగ్గర ఉన్నటువంటి వాహనములన్నీ పోయాయి. ఒక్కడు నిలబడిపోయాడు. విశ్వామిత్రుడు చూశాడు. అబ్బో, ఈ వశిష్ఠ మహర్షిని ఓడించడం అంత తేలిక కాదనుకున్నాడు. కానీ వశిష్ఠుడి మీద విపరీతమైన క్రోధం పుట్టింది. ఎలా ఈ వశిష్ఠుడిని ఓడించడం అని. ఒక్క కొడుకు మిగిలిపోతే వాడిని పిలిచి వాడికి పట్టాభిషేకం చేసి ధార్మికంగా రాజ్యపాలన చేయి. ఏ తపస్సు చేత వశిష్ఠుడు ఇంత గొప్పవాడయ్యాడో అదే తపస్సు చేత నేను శక్తి సంపన్నుడనై వశిష్ఠుడిని పడగొడతానన్నాడు. ఇదో చమత్కారం. ఎందుకో తెలుసా అండి? అలా అనరు ఎవరు. రాత్రి వచ్చి పొడి చేస్తాను, లేకపోతే ఇంకో 10 మందిని పంపిస్తాను అంటాడు. విశ్వామిత్రుడు అలా ఎందుకయ్యాడు అంటే, ఇప్పుడు నేను ఆ కథ అంతా చెప్పడం చాలా కష్టం. మహాభారతం ఆరణ్య పర్వంలో ఉంది. ఆ మహానుభావుడు అంతకు ముందు పరశురాముడి యొక్క తాతగారు ఇచ్చినటువంటి పాయస పాత్రను కౌగలించుకోవలసిన చెట్లు మారిపోయినప్పుడు బ్రహ్మతేజస్సులో వెలగవలసిన వాడు క్షత్రియ కుటుంబంలోకి వచ్చేసాడు. ఆ కారణం చేత విశ్వామిత్ర మహర్షి తపస్సు చేయడానికి నిశ్చయించుకున్నాడు. కారణం ఏమి అంటే, లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం ఉంటుంది, క్రోధాకార అంకుశోజ్వల అని. క్రోధస్వరూపమైనటువంటి అంకుశము ఉత్జ్వల, పైకి ఉండి ప్రకాశించుచున్నది అని ఒక చేతిలో. క్రోధాకార అంకుశోజ్వల అంటే క్రోధాకారమైన అంకుశము అన్న మాటకు అర్థం ఏమిటి? అన్నిటికన్నా చాలా పెద్ద జంతువేది అంటే లోకంలో ఏనుగొక్కటే. ఆ ఏనుగుకి లొంగిపోవడానికి కారణం ఏమిటి అంటే, ఏనుగు తల మీద అంకుశం పెట్టి పొడిచినప్పుడు దాని తలలో విపరీతమైన బాధ కలుగుతుంది. ఆ పోటు తట్టుకోలేక అది లొంగిపోతుంది. క్రోధం అనేటటువంటిది అవతల వారి మీద ఎంత పని చేస్తుంది తెలియదు. నేను ఇందాక మీతో చెప్పాను కదా, సర్వం శ్రీ సీతారామచంద్రమూర్తి పరబ్రహ్మార్పణం వస్తాను అనుకోండి. ఎవరో తిట్టితే నన్నేం చేయదు, నేను అలాగే నవ్వుతూ ఉండి నా పని మీద నేను పోతాను. కానీ ఎవడు తిట్టాడో, ఎవడు కోపానికి వశుడయ్యాడో వాడిని మాత్రం అంకుశం పొడిచినట్టు పొడిచేస్తుంది క్రోధం. ఏమిట్రా అంత తిట్టినా పట్టించుకోడు, ఎంత పని చేశాడరా అని తలుచుకు ఆవేశపడిపోతాడు. పైర్సింగ్ అంటారు ఇంగ్లీష్లో. అలా పొడిచేస్తుంది. పొడిచేసి రక్తపోటు ఎక్కువైపోయి, ఊపిరిలు ఎక్కువైపోయి, ఆయుర్దాయం తక్కువైపోయి. నేను కాకినాడలో ఒక ఆయన్ని చూశాను కూడా. పెద్ద పేరు ఎందుకు చెప్పాలి, బాగుండదు. పెద్ద కేకలేస్తూ గుడ్డెపోటు వచ్చి చచ్చిపోయాడు. అది ప్రమాదకరమైన స్థితికి వెళ్ళిపోతుంది కూడా. కాబట్టి క్రోధాకారాంకుశోజ్వల. అయితే మరి అమ్మవారి చేతిలో ఉన్న అంకుశాన్ని చూడటం ఎందుకు? ఏ అంకుశం పట్టుకుంటే అంత పెద్ద ప్రాణి ఏనుగు లొంగుతోందో, అమ్మవారి చేతిలో ఉన్నటువంటి అంకుశం వంక చూస్తే మనం పట్టుకోలేనంత పెద్ద కోపం లొంగుతుంది. ఎలా లొంగుతుందో తెలుసా? బాగా కోపం ఉన్నవాళ్ళు అమ్మవారి అంకుశం వంక చూస్తూ కుంకం వేస్తూ రోజు నామాన్ని సంపుటీకరణం చేస్తే 2 లక్షణాలు వస్తాయి. ఒకటి, తన కోపం మీద కోపం రావడం మొదలవుతుంది. ఏమిటండి నాకు ఈ కోపం అయిందానికి కాందానికి అంటే కోపాన్ని పరిశీలించుకోవడం మొదలు పెడతాడు. 2, క్రోధాకారాంకుశోజ్వల అంటే కోపము సాధన కింద మారిపోతుంది. కోపం ఉన్నప్పుడు అవతల వాడి మీద పగ తీర్చుకోవాలని ఎంత వ్యూహాలు నిర్మిస్తాడో,
కోపం ఉన్నటువంటి వాడు భగవద్భక్తి సాధన యందు అంత తిరిగిపోతాడు. ఆ పట్టుదలంతా సాధనలోకి వెళ్ళిపోతుంది. ఆ అంకుశానికి ఆ శక్తి ఉంది. అందుకే మన సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవతలు ఆయుధాలు పట్టుకుంటారు. ఆయుధాలు లేకుండా బోడి చేతులతో నించోరు. కారణం ఏమంటే ఆయుధానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. దాన్ని చూస్తే, దానికి పూజ చేస్తే అది ఒక ప్రత్యేకమైనటువంటి విభూతిని అనుగ్రహిస్తుంది. మీకు ఎక్కడ కనపడవటువంటివి. అందుకే ఆ లలిత కళలకి సంబంధించినటువంటి రూపాల్ని కూడా పొందుతారు. నృత్య గణపతి అని గణపతి నృత్యం చేస్తూ ఉంటారు. అలాగే కృష్ణ పరమాత్మ వేణువు వాయిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా వీణ వాయిస్తూ ఉంటాడు. సరస్వతీదేవి సరే ఎప్పుడూ వీణ వాయిస్తూ ఉంటుంది. పరమశివుడు తాండవం చేస్తూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు అజప తాండవాన్ని వింటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా నృత్య సంగీతములతో సంబంధమును కలిగి ఉంటారు. దేవతాస్వరూపములకు నృత్య సంగీతముతో సంబంధము లేకుండా ఉండదు. అసలు యథార్థంగా చెప్పాలంటే అవన్నీ సంగీతం అంతా పుట్టింది పరమేశ్వరుడు యొక్క 5 ముఖాలలోంచే పుట్టింది. అందుకే త్యాగరాజస్వామి వారు నాదతను మనిషం శంకరం అన్న కీర్తనలో సద్యోజాతాది పంచముఖముల నుండి ఆవిర్భవించినది అంటారు. కాబట్టి అది ఈశ్వరుని నుండి వచ్చినటువంటిది సంగీతం అనేటటువంటిది. అందుకే నాదతను మనిషం శంకరం, మా నాదమే ఆయన యొక్క స్వరూపం. నాదము అంటే రాగతాళములు కలిసిపోయిన స్థితి. ఆ స్థితిలో సంగీత విద్వాంసుని యొక్క ధ్వని ఉండదు. ఇక పైకి పాడడం, లోపల అనుభవిస్తాడు. లోపల అనుభవిస్తూ ఇక్కడే వినపడుతున్నటువంటి జుమ్ అన్న శబ్దంతో లయమైపోతాడు. అయిపోయినప్పుడు పాట మధ్యలో మౌనం వస్తుంది. ఆ మౌనమునందు తాదాత్మ్యమును పొందాడు. దాన్ని నాదోపాసనం అంటారు. అదిగో ఆ స్థాయిని పొందడం కోసం సంగీతాన్ని మోక్ష సాధనంగా సాధనం చేస్తారు. అంతే తప్ప నాదోపాసన కొరకు కాకుండా ఉండడం సంగీతానికి సనాతన ధర్మంలో ప్రయోజనం కాదు. ఏదో 10 మంది సంతోషిస్తారని పాటలు పాడరు. తాను నాదోపాసన స్థాయికి పెరగడానికి సంగీతం పాడతారు. సరే, అది ఇప్పుడు వేరు విషయం అనుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ సంగీతం అందులోకి వెళితే అదొక వేరు విషయంలోకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది. అందుచేత అమ్మవారి చేతిలో ఉన్నటువంటి అంకుశాన్ని ఎవరు చూస్తారో వారికి అమ్మవారి అనుగ్రహము వలన సాధనగా మారుతుంది కోపం. కోపము ఎంత పట్టుదలతో అవతలవాడిని పాడు చేయాలని మారుతుందో ఆ పట్టుదల, ఆ కోపం, ఆ ప్రయత్నాలు భగవంతుని యొక్క అనుగ్రహము కొరకు సాధనగా మారిపోతాయి. ఆవిడ చేతి అంకుశాన్ని చూస్తే అది ఆవిడ అనుగ్రహం. అది దేనికి ఎడుతుందంటే రాగస్వరూప పాషాఢ్య. అయిన వాళ్ళతో కాని వాళ్ళతో నేను మామయ్యనని, నేను తాతయ్యనని, నేను నాన్నని అక్కర్లేని అనుబంధాలన్నీ పెట్టుకుని ఊపిరి ఆగిపోగానే అన్నీ ఆగిపోయి అధమ జన్మల్లోకి వెళ్ళిపోకుండా భక్తి పాశముల చేత కట్టబడతాడు. అమ్మవారు భక్తి పాశం వేసి పాదముల దగ్గరికి లాక్కుంటుంది ఆ పాశం వంక చూస్తే. అందుకని విశ్వామిత్ర మహర్షికి సాధన కింద తిరిగిపోయింది ఆయన క్రోధం వశిష్ఠుడి మీద. నన్నింత ఇబ్బంది పెట్టాడు, 100 కొడుకులు కాలిపోయారు, నా సైన్యం అంతా నశించిపోయింది. ఇప్పుడు నేను ఇతనిని ఓడించాలంటే నేను కూడా భగవంతుడి గురించి తపస్సు చేయాలి. తపస్సు చేసి ఈశ్వరుని యొక్క శక్తిని పొందితే తప్ప నేను వశిష్ఠుడిని పాడు చేయలేను. అందుకని ఆయన ఏం చేశాడంటే ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయి ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాల మీద కూర్చొని పరమశివుడి గురించి వ్యగ్రమైన తపస్సు చేశాడు. అంటే ఇక దేని మీద దృష్టి లేదు. కోపం ఉన్నవాడికి ఎవరి మీద కోపమో వాళ్ళ మీద దృష్టి నిలబడినట్టు ఈ దృష్టి అంతా పరమేశ్వరుడి మీదకి వెళ్ళిపోయి ఆయన మీదే దృష్టి పెట్టి ఏకాగ్రమైన తపస్సు చేశాడు. మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం కావాలి నీకు, ఎందుకు చేశావు ఇంత గొప్ప తపస్సు అని అడిగాడు. ఆయన అన్నాడు, ఇది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ సాంగో పాంగో ఉపనిషద సరహస్య ప్రదీయతాం అన్నాడు. ఇప్పుడు నేను ఎవరో గురువు గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన నాకు ధనుర్విద్యంతా ఉపదేశం చేయడం కుదరదు. ధనుర్వేదంలో ఎన్ని రకాల అస్త్రాలు ఉన్నాయో, ఎన్ని రకాలైన శస్త్రాలను ప్రయోగించవచ్చో, అస్త్రం వేరు శస్త్రం వేరు. అస్త్రము అన్నదానికి రూపం ఏమి ఉండదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం వచ్చిన వాడు ఉన్నాడు అనుకోండి, ఓ చీపురు పుల్ల తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టేయచ్చు. శస్త్రం ఉందనుకోండి, అలా అభిమంత్రించడానికి ఉండదు, చేతిలో పట్టుకుంటారు. అంటే ఓ కత్తి, గద, అటువంటి శూలము, ఇటువంటి వాటిని అన్నింటినీ శస్త్రములు అంటారు. అస్త్రములు అంటే అభిమంత్రించి విడిచిపెడతారు. నాకు అస్త్రములు శస్త్రములు భాషించాలి. ఎక్కడివి?
ధనుర్వేదంలో ఉన్నవి, రాక్షసుల దగ్గర తెలుసున్నవి, దానవుల దగ్గర తెలుసున్నవి, దేవతల దగ్గర తెలుసున్నవి, నీ దగ్గరున్న పాశుపతాస్త్రం దగ్గర నుంచి నాకు తెలియని అస్త్రం ఈ లోకంలో ఉండకూడదు. సమస్త అస్త్రములు భాషించేయాలి. అంటే నాకు ఎవరో ఉపదేశం చేయడం కాదు, నువ్వు తథాస్తు అనాలి. నాకు వచ్చేయాలి. ఎలా? సాంగోపాంగో ఉపనిషద సరహస్య ప్రదీయతాం. సాంగోపాంగంగా ఎలా దేన్ని ఎలా వేయచ్చో, ఎలా ఉపసంహారం చెయ్యొచ్చో దగ్గర నుంచి సమస్త అస్త్ర రహస్యములు నాకు తెలిసిపోవాలి. ఒకవేళ అవతలవాడు వేస్తే ఏది వేయాలో కూడా నాకు తెలియాలి. అలా అనుగ్రహించు. పరమశివుడు నవ్వి తథాస్తు వచ్చేసాయంతే అన్ని. అందుకే విశ్వామిత్రుడి వెంట పంపు అన్నాడు రామచంద్రమూర్తిని వశిష్ఠ మహర్షి. ఆయన దగ్గర ఉన్నంత అస్త్ర సంపత్తి లోకంలో ఎవరి దగ్గర లేదు. ఆయనే ఇవ్వగలడు, నీ కొడుక్కి పంపించమన్నాడు. ఇప్పుడు ఇన్ని వచ్చేసాయి కదా, బయట కత్తులు కఠారులు ఆయనకు అక్కర్లేదు. తిన్నగా వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చాడు. కనీసం వశిష్ఠ అని కూడా పిలవలేదు. పిలవకుండా అస్త్రప్రయోగం చేశాడు. అంత పెద్ద ఆశ్రమంలో ఉన్న చెట్ల దగ్గర నుంచి అన్ని బూది కుప్పలైపోయాయి. క్షణంలో అగ్నిహోత్రం అంటుకుపోయి ఆశ్రమం కాలిపోయింది. మీరు భయపడకండి, నేనున్నాను అన్నాడు వశిష్ఠుడు. ఆయన ఈ మాట అనే లోపల ఋషులందరూ పారిపోయారు. ఎవరి ప్రాణభయం వాళ్ళది కదండి. ఏమిటి పిడుగులేమిటి, ఉరుములేమిటి, ఈ అస్త్రాలు ఏమిటి, ప్రయోగం ఏమిటి ఆశ్రమం మీదని వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి మొదలు పెట్టాడు. మీరు చదవాలి శ్రీరామాయణం, నేనన్నిని చెప్పగలను. ఐషీకాస్త్రం, రౌద్రాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, పాశుపతాస్త్రం, నారాయణాస్త్రం, బ్రహ్మాస్త్రం, ఎన్ని అస్త్రాలు ప్రయోగించేశాడు. ఒక్కొక్క అస్త్రం ప్రయోగిస్తుంటే వచ్చేస్తోంది వశిష్ఠుడి మీదకి. వశిష్ఠుడు లేచి నిలబడి తను చెయ్యి పెట్టుకునే బ్రహ్మదండాన్ని పైకెత్తి పట్టుకున్నాడు. ఇలా ఎన్ని అస్త్రాలు విశ్వామిత్రుడు వేస్తున్నాడో అన్నింటినీ బ్రహ్మదండం పుచ్చేసుకుంటాడు. ఒక్క అస్త్రం పని చేయట్లేదు, ఇన్నిటినీ బ్రహ్మదండం మింగేస్తోంది. ఆఖరణ విపరీతమైన కోపం వచ్చేసింది విశ్వామిత్రుడికి. ప్రళయం వచ్చినంత పని, సముద్రములు గూర్నిల్లిపోయి పర్వతములు కదిలిపోతాయి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేశాడు వశిష్ఠుడి మీదకి. ఒంట్లో రోమకూపాల్లోంచి తేజో జ్వాలలు పైకొస్తుండగా బ్రహ్మాస్త్రాన్ని కూడా తను చెయ్యి పెట్టుకునే బ్రహ్మదండంతో లాగేశాడు వశిష్ఠుడు. తెల్లబోయి నిలబడిపోయాడు విశ్వామిత్రుడు. అందరూ ఋషులందరూ వచ్చి, మహానుభావ, అపరిమితమైన తేజోవంతమైన స్వరూపం, ఉపసంహారం చెయ్యి అన్నారు. ఏమి రాని ఇటువంటి పని చేశావు అని కూడా కోప్పడలేదు వశిష్ఠుడు. మళ్ళీ కూర్చున్నాడు హాయిగా, తన తపస్సు తను చేసుకుంటాడు. అందరూ వచ్చేసారు. చూశాడు విశ్వామిత్రుడు. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన దండమాత్రేణ సర్వాస్త్రాన్ని విహానిమే అన్నాడు. ఎంత అన్యాయం రా! దిగ్బలం క్షత్రియ బలం, ఈ క్షత్రియ బలం ఎందుకో పనికి రాలేదు. బ్రహ్మతేజో బలం బలం, ఆ బ్రాహ్మణ తేజస్సుందే అదే బలం. ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాన్ని హతానిమి, ఒక్క బ్రహ్మదండాన్ని ఇలా పట్టుకున్నాడు. నేను వేసిన ఇన్ని అస్త్రాలు, పరమశివుడిచ్చిన ధనుర్వేదం, దేవతలవి, దానవులవి, రాక్షసులవి, యక్షులవి, గంధర్వులవి, కిన్నెరులవి, కింపురుషులు, ఇన్ని అస్త్రాలు పుచ్చేసుకుంది. కనీసం ఒంటి మీద చిన్న గాయం పడలేదు. ఇప్పుడు ఊరుకోలేదు, ఎనలేని కోపం వచ్చేసి, ఈ వశిష్ఠుడిని నేనేం చేయలేనా? ఇంత చేసినా ఏమీ చేయట్లేదు, ఏమీ కావట్లేదు వశిష్ఠుడికి. విపరీతంగా కోపం పెరిగిపోయింది. అదృష్టం ఎక్కడుందంటే పరదేవత అనుగ్రహం సాధనగా మారింది. అక్కడ ఉత్తర దిక్కుకి వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేసి అంత సాధించుకున్నాడు. ఉత్తర దిక్కు నాకు వచ్చి రాలేదన్నాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. దక్షిణ దిక్కుకి వెళ్ళి తపస్సు చేయడానికి కూర్చుని 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం మీద వచ్చాడు. నాయనా, నిన్ను రాజర్షి అని పిలుస్తున్నాను అన్నాడు. ఇంతేనా 1000 సంవత్సరములు తపస్సు చేస్తే అన్నాడు. అంతే, బ్రహ్మర్షి అన్న మాట నీకు అప్పుడే అన్వయం అవదు, నువ్వు రాజర్షివి అంతే అన్నాడు. బాధపడలేదు, సంతోషించలేదు. నేను ఎప్పటికైనా వశిష్ఠుణ్ణి పడగొట్టాలి, బ్రహ్మర్షి అవ్వాలనుకున్నాడు. కడుపులో కక్ష, కోపం. మళ్ళీ తపస్సు చేయాలనుకున్నాడు, కూర్చున్నాడు. తీరా కూర్చునేసరికి ఒక సందర్భం జరిగింది. ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు త్రిశంకువు అని ఒక మహారాజు గారు. ఆయనకి కులగురువు వశిష్ఠుడు. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి మాట అడిగాడు, నన్ను సశరీరంగా స్వర్గానికి పంపించడానికి యజ్ఞం చేయించమన్నాడు. వశిష్ఠుడు అన్నాడు, సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం కుదరదు, అటువంటి యజ్ఞాలు చేయించరు, నేను చేయించను, నువ్వు వెళ్ళకూడదన్నాడు. గురువు మాట విని ఊరుకోవాలి. గురువు ఒకటి చెప్తే శాసనం. గురువుని కాదని గురువుని మార్చే ప్రయత్నం చేశాడు.
అక్కడి నుంచి గురువు గారి కొడుకులు 100 ఉన్నారు, వశిష్ఠుడి యొక్క కొడుకులు. ఆ 100 పుత్రుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు తెలుసు కదా, ధార్మికంగా పరిపాలించాను, మీ నాన్నగారి పాదములు పట్టుకుని అర్థించాను, సశరీరంగా నేను స్వర్గానికి ఎడతాను, యజ్ఞం చేయించమని మీ తండ్రి కాదన్నారు, మీ తండ్రి గారి కొడుకులు మీరు తప్ప నాకు దిక్కెవరు, మీరు యజ్ఞం చేయించండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, చీ ధూర్తుడా, మా తండ్రి చేయించని పని మేము చేయిస్తామా? అసలు మా తండ్రి చేయించనన్నాడని మమ్మల్ని చేయించమని మా దగ్గరికి రావడం తప్పు. నువ్వు ఇటువంటి ధూర్తతనానికి పోయావు కాబట్టి చండాలుడవగుదువుగాక అని శపించారు. ఇప్పుడు రాత్రి తెల్లవారేటప్పటికీ ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణములన్నీ ఇనుప ఆభరణములైపోయి భస్మ ఒంటి నిండా రాసుకుని నల్లటి వర్ణంలోకి మారిపోయాడు. ఎర్రటి బట్టలు కట్టుకుని చుట్టూ ఉన్న మంత్రులు పరివారం చూసి భయపడి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ త్రిశంకుడు అరణ్యంలో తిరుగుతూ విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆయనకి తెలుసు వశిష్ఠుడు అంటే కోపం. వశిష్ఠుడు చేయించలేదు అంటే తను చేసేస్తానంటాడు, కక్ష కొద్దీ చేస్తానంటాడు. అందుకని విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. మహానుభావా, నేనంత గొప్పగా ధార్మికంగా రాజ్యం చేశా, నమ్ముకున్న కులగురువని పురోహితుడని వశిష్ఠుణ్ణి ఆశ్రయించా, చేయించనన్నాడు యజ్ఞం. వశిష్ఠ పుత్రుల్ని అడిగాను, చేయించనన్నారు యజ్ఞం, సరికదా శపించారు, ఇదిగో ఇలా అయిపోయానన్నాడు. వశిష్ఠుడు చేయించనన్నాడా అన్నాడు. చేయించనన్నాడు, నేను చేయిస్తాను. అది చెయ్యొచ్చా చేయకూడదా లేదు, వశిష్ఠుడి మీద కోపం. అంటే ఇన్ని వేల సంవత్సరములు తపస్సు చేసిన వాడు కోపాన్ని తొలగించలేకపోయాడు. ఎంత కష్టమైందో చూడండి. అందుకని నేను చేయిస్తానని తన కొడుకుల్ని పిలిచాడు. అప్పటికి మళ్ళీ కొంతమంది బిడ్డల్ని కన్నాడు. కొంతమంది కొడుకుల్ని పిలిచి, మీరు యజ్ఞానికి సంభారాలు సిద్ధం చేయండి. శిష్యుల్ని పిలిచి, మీరు ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఋషుల్ని కూడా ఈ యజ్ఞం చేయడానికి పిలుచుకురండి. ఎవరెవరు ఈ యజ్ఞానికి రానన్నప్పుడు ఏమన్నారో నాకు వచ్చి చెప్పండి అన్నాడు. ఎందుకో ఆయన మనసులో తెలుసు ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నాడో. అందరి దగ్గరికి వెళ్ళారు, అడిగారు. అందరూ కోపధారి, అక్కర్లేని గొడవ, శపిస్తాడని అందరూ వచ్చేసారు. ఒక్క వశిష్ఠపుత్రులు 100 మాత్రం అన్నారు, అసలు ఆ యజ్ఞమునకు యాజకుడు ఎవరు, ఆ యజ్ఞమునకు హవిస్సు ఇచ్చేవాడెవడు? అవైదికమై వేద ప్రమాణాన్ని తిరస్కరించి చేసేటటువంటి యాగంలో హవిస్సుల్ని దేవతలు ఎలా పుచ్చుకుంటారు, ఎలా చేస్తారు ఆ యాగం? ఆ యాగానికి మేము రావడం ఏంటి? మేము రావన్నారు. ఆయనతో పాటే వేరొక బ్రాహ్మణుడు కూడా, వేరొక ఋషి కూడా నేను రానన్నాడు. మహోదయుడు అని ఆయనకి పేరు. ఈ 100 మహోదయుడు రానన్నారు. మిగిలిన వాళ్ళందరూ ఈయన కోపానికి భయపడి వచ్చేసారు. వెళ్ళి చెప్పారు విశ్వామిత్రుడికి, ఒక్క మహోదయుడు వశిష్ఠపుత్రులు 100 మాత్రం రాలేదు, సరికదా ఇలా అన్నారన్నాడు. అంతే, ఎక్కడ లేని కోపం వచ్చింది. వెంటనే కమండలంలో నీళ్లు చేతిలో పోసుకుని అభిమంత్రించి విడిచిపెట్టాడు. విడిచిపెట్టి అన్నాడు, వశిష్ఠపుత్రులు 100 శరీరములు విడిచిపెట్టదరుగాక. 100 మరణించి 700 జన్మల పాటు శవమాంసమును తినేటటువంటి వారగుదురుగాక. 700 జన్మల తరువాత మళ్ళీ వాళ్ళు పుట్టినప్పుడు శ్వమాంసనీతాహారా ముష్టికా నామ నిర్ఘృణాహ వికృతాశ్చ విరూపాశ్చ లోకాన్ అనుచరంతి మాన్ అన్నాడు. వాళ్ళు కుక్క మాంసం తినేటటువంటి భయంకరమైనటువంటి ముష్టిక జాతి ఎందు జన్మించెదరుగాక. జన్మించి దీర్ఘకాలం ఈ భూమండలం మీద తిరుగుతూ కుక్క మాంసం తింటూ బ్రతికెదరుగాక అన్నాడు. ఇప్పుడు తన శాపం ఫలించాలంటే తను చేసిన తపస్సు ఎంత వ్యయమైపోతుంది. వశిష్ఠుడి మీద కోపంతో వశిష్ఠపుత్రులు 100 శపించడంలో చేసిన తపస్సు కొంత పోయింది. ఇప్పుడు కొంత తపస్సు పోయింది, మిగిలిన తపస్సుతో ఆ యజ్ఞం మొదలెట్టించి దేవతలందరినీ పిలిచాడు హవిస్సు పుచ్చుకోమని. మేము రామన్నారు. దేవతలు ఎవరు రాలేదు. కోపం వచ్చింది. త్రిశంకు బేలగా చూస్తున్నాడు, ఇదేమిటి దేవతలే రాలేదు హవిస్సు పుచ్చుకోవడానికి, నేను ఎక్కడికి ఎడతాను స్వర్గానికి. త్రిశంకుని పిలిచి అన్నాడు, నువ్వు బెంగ పెట్టుకుంటున్నావా వెళ్ళలేడని? పశ్యమే తపసో వీర్యం నాసి స్వర్గ కృతాలయ, ఇప్పుడే నిన్ను పంపించేస్తున్నాను స్వర్గానికి. నేను చేసినటువంటి తపస్సులో కొంత తపస్సుని శక్తి వినియోగించేస్తున్నాను, వెళ్ళిపో అని ఆయన్నేమో స్వర్గలోకానికి పంపించాడు. త్రిశంకు తిన్నగా స్వర్గానికి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడి యొక్క తపశ్శక్తి చేత. వెళ్ళిపోగానే ఇంద్రుడు చూశాడు, వస్తున్నాడు స్వర్గంలోకి. వీడెవడరా స్వర్గంలోకి వస్తున్నాడని చెప్పి, త్రిశంకో గచ్చ భూయస్త్వం నాసి స్వర్గ సురాలయ గురుశాపహతో మూడా పతభూమి మవాక్షిరాహ అని ఒక్క తన్ను తన్నాడు. నీకు గురుశాపం ఉంది, సశరీర స్వర్గం లేదు అని వశిష్ఠుడు శాపం ఇచ్చాడు, నువ్వు ఎలా వస్తున్నావు? పో అవతలకని కిందకు దోహించాడు.
తోసేస్తే అక్కడి నుంచి కిందకి తిరగబడిపోయి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి కింద పడిపోయాడు. కింద పడిపోతూ యజ్ఞగుండం దగ్గరికి వస్తూ విశ్వామిత్ర మహర్షి నన్ను తోసేశారు, పైనుంచి కింద పడిపోతున్నాను అన్నాడు. దేవతలు నేను నా తపస్సు వినియోగించినా నీకు స్వర్గంలో స్థానం ఇవ్వలేదు కాబట్టి నా మిగిలిన తపస్సుతో వేరే స్వర్గాన్ని సృష్టిస్తున్నాను. ఎందుకు? వశిష్ఠుడు చెయ్యని పని తను చెయ్యాలి. ఎంత కోపమో చూడండి, ఎంత తపస్సు పోగొట్టేసుకుంటున్నాడో అన్నాడు. జ్యోతిశ్చక్రం లోపల ఉండేటటువంటి నక్షత్ర మండలన్నింటినీ మళ్ళీ నక్షత్ర మండలాన్ని సృజించేశాడు. సృజించేసి అందులోకి త్రిశంకుని పంపిస్తూ కొత్తగా దేవతల్ని ఇంద్రుణ్ణి కూడా సృష్టిస్తాను, కాదంటే ఇంద్ర పదవి లేకుండా చేసేస్తాను, అసలు ఇంద్రుడు లేకుండా అని మళ్ళీ అభిమంత్రిస్తున్నాడు. దేవతలందరూ పరిగెత్తుకొచ్చారు. ఏమయ్యా, ఎక్కడైనా ఉందా ఈ ఉద్ధతి? వశిష్ఠుడి మీద కోపంతో త్రిశంకుని స్వర్గానికి పంపించడానికి వేరు స్వర్గాన్ని నిర్మించేస్తావా? తప్పు కదా. ఒక పని చెయ్యి, నువ్వు ఇప్పటికే నిర్మించినటువంటి నక్షత్ర మండలం జ్యోతిశ్చక్రానికి బయట ఉంటుంది. ఆ ఉన్న నక్షత్ర మండలం మధ్యలో ఇంద్రుడు ఎలా ఉంటాడో అలా అంత సంతోషంగా ఈ త్రిశంకు తిరగబడి కాళ్ళు పైకి తల కిందకి పెట్టి వేలాడుతూ ఉంటాడు. ఉండి అక్కడ లోకంలో ఉంటాడు తప్ప స్వర్గ ప్రవేశం ఇవ్వడం కుదరదు. కాబట్టి ఇక్కడతో ఆపేసేని యాగాన్ని అన్నారు. సరే, ఏదో తను సృష్టించిన నక్షత్ర మండలాన్ని ఉంచుతానన్నారు, దాంట్లోకి త్రిశంకుని పంపిస్తానన్నారు కాబట్టి అక్కడతో ఊరుకున్నాడు. ఊరుకుని యజ్ఞాన్ని పరిసమాప్తి చేశాడు. ఇంత చేసేటప్పటికీ చేసిన తపస్సులో చాలా భాగం ఏమైపోయింది. చేస్తున్నాడు, మళ్ళీ వశిష్ఠుడి మీద కోపంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. ఇప్పటికి 2 మాటలు కోపంతో ఖర్చు అయిపోయింది కదా చేసిన తపస్సు అంతాను. ఇప్పుడు అన్నాడు లేచి, నాకు ఈ దక్షిణ దిక్కు వచ్చి రాలేదు కాబట్టి ఉత్తరం పోయింది, దక్షిణం పోయింది, నేను పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోతున్నాను అన్నాడు. అని పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పుష్కర సరస్సు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ బ్రహ్మాండమైన తపస్సు ప్రారంభం చేయాలని కూర్చున్నాడు. కూర్చోగానే విఘ్నం మొదలైంది. రుచీకుడు అని విశ్వామిత్రుడికి బావగారు అవుతారు. ఆ రుచీకుని యొక్క కుమారుడు మధ్యముడు, పెద్దవాడు కాదు చిన్నవాడు కాదు, మధ్యలో వాడు శునశ్శేపుడు అని ఒక పిల్లవాడు. ఆయన్ని యజ్ఞ పశువుగా అంబరీషుడు తీసుకెళ్ళిపోతున్నాడు, రథంలో పెట్టి కొనుక్కున్నాడు తండ్రి దగ్గర. కొనుక్కుని తీసుకెడుతున్నాడు. తీసుకెడుతుంటే చూశాడు విశ్వామిత్రుడు అక్కడ ఉండడం చూసి ఆ పిల్లవాడు వచ్చి మామయ్యని పట్టుకుని ఏడిచాడు. మామయ్య, చూసావా, నన్ను యజ్ఞ పశువుగా తీసుకెళ్ళిపోతున్నారు, నువ్వు కాని నన్ను అనుగ్రహించావా, నేను కూడా తపస్సు చేసుకుని స్వర్గానికి ఎడతాను, నువ్వు ఒక్కడివే దక్షుడవు, నన్ను రక్షించు మామా అని అంటే వెంటనే విశ్వామిత్రుడు తన కొడుకులందరినీ పిలిచాడు. ఒరే, ఒక తండ్రి కొడుకులున్నందుకు సంతోషించేది ఎప్పుడు అంటే కొడుకులు తండ్రి మాట విన్నప్పుడే. మీరందరూ ప్రయోజకులు, ధర్మనిష్ట కలిగిన వారు కాబట్టి నీ చెప్పిన మాట వినండి. నా మేనల్లుడు శునశ్శేపుడు ఏడుస్తున్నాడు, అందుకని ఆ శునశ్శేపుడు బదులుగా మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోయి ఎవరో ఒకళ్ళు యజ్ఞ పశువుగా యజ్ఞంలో వధింపబడండి అన్నాడు. అంటే వాళ్ళన్నారు, ఇదెక్కడి మాట నాన్న, అకార్యమివ పశ్యామ శమాంసమివ భోజనే. అసలు లోకంలో ఎవరైనా కథం ఆత్మజం హిత్వా త్రాయసేన్యసుతం ప్రభో, తన బిడ్డల్ని ఆపదలోకి వెళ్ళిపోమ్మని ఇతరుల బిడ్డల్ని రక్షించేవాడు ఉంటాడా? ఇదేదో అన్నం తిన్నమ్మా అనేసి కుక్క మాంసం తిన్నట్టుంది నాన్న అన్నారు వాళ్ళు. అనగానే కోపం వచ్చింది. అంటే నీ చెప్పిన మాట వినరా అన్నారు. నువ్వు చెప్పిన మాట వినడం కాదు నాన్న, మాట ఏమైనా అర్థం ఉందా, మేము వెళ్ళిపోవడం ఏమిటి యజ్ఞ పశువుగా ఎవరి కోసం అన్నారు వాళ్ళు. నీ చెప్పిన మాట మీరు వినలేదు కాబట్టి నాకు కోపం వచ్చింది. భోజనం చేసేవాడు కుక్క మాంసం తిన్నట్టు అన్నారు కదూ, అందుకని మీరు అలాగే శ్వమాంస నిహితాహార వాసిష్ఠామివ జాతిషు అన్నాడు. ఎంత కోపమో వశిష్ఠుడి మీద. వశిష్ఠుడు కొడుకుల జాతిలోకి పొండన్నాడు. వశిష్ఠుడు కొడుకుల జాతి ఏమిటి? వాళ్ళు బ్రాహ్మణులు. ఈయన శాపం ఇచ్చింది వాళ్ళని శవమాంసం తినమని, కుక్క మాంసం తినమని. అసలు న్యాయంగా ఏమనాలంటే ముష్టికులు అనాలి. అండం మానేసి వాసిష్ఠామివ జాతిషు, వాసిష్ఠుల జాతిని పొందండి. అంటే వశిష్ఠుడు కొడుకులు ఇంతకు ముందు నా చేత శపింపబడి ఎలా అయిపోయారో మీరు కూడా అలా పోండి, పోయి కుక్క మాంసమే తినండి ముష్టికులై. అది ఎన్నాళ్ళు? పూర్ణం వర్ష సహస్రంతో 1000 సంవత్సరముల పాటు ఈ భూమండలం మీద కుక్క మాంసం తింటూ బతకండి అన్నాడు. కొడుకులందరూ కుక్క మాంసం తినేవాళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. అక్కడతో కోపం చల్లారింది, మళ్ళీ పోయింది తపస్సు. ఎందుకంటే మరి తపస్సు, తన వాక్యం సత్యం అవ్వాలి అంటే తపస్సు ఉంటే కదూ, మరి తపస్సు ఏమైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ పిల్లవాడిని పిలిచాడు, మేనల్ నుండి శునశ్శేపుణ్ణి. నీకు 2 మంత్రాలు నీకు ఉపదేశం చేస్తున్నాను, ఈ 2 మంత్రాలతో అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించు, నిన్ను అనుగ్రహించి అంబరీషుడి యాగం పూర్తయ్యేటట్టు, నీకు ప్రాణం పోకుండా ఉండేటట్టు చూస్తారన్నాడు. అలాగే జరిగింది. శునశ్శేపుడు బతికాడు, తర్వాత తపస్సు చేసుకున్నాడు. ఇక్కడ నాకు విఘ్నం వచ్చిందన్నాడు.
మళ్ళీ వెళ్ళి కూర్చుని ఘోరమైన తపస్సు 1000 సంవత్సరములు చేశాడు. చేస్తే బ్రహ్మగారు వచ్చాడు హంసవాహనం మీద వచ్చి, నిన్ను ఋషి అని పిలుస్తున్నాను అన్నాడు. ఇంత తపస్సు చేస్తే ఇప్పటికి ఋషినే అయ్యాను నేను అన్నాడు. అంతే, ఋషివే అయ్యావు, చాలదు, నేను వశిష్ఠుడిని అవ్వాలి, వశిష్ఠుడు బ్రహ్మర్షి, నేను కూడా బ్రహ్మర్షిని అవ్వాలన్నాడు. మళ్ళీ కూర్చుని తపస్సు మొదలుపెట్టాడు. ఈసారి కౌశికీ నది ఒడ్డుకెళ్ళి 1000 సంవత్సరములు ఘోరాతి ఘోరమైన తపస్సు. అదేం సామాన్యమైన తపస్సు కాదు. ఎండాకాలం అయితే పంచాగ్నిహోత్రముల మధ్య ఉండేవాడు, శీతాకాలం అయితే 6 బైల నీటిలోనూ అక్కడ నిలబడేవాడు, వర్షాకాలం అయితే అసలు వచ్చాదనంలోకి వెళ్ళేవాడు కాదు. అలా 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే మళ్ళీ వచ్చారు బ్రహ్మగారు, నిన్ను మహర్షి అని పిలుస్తున్నానన్నాడు. మహర్షినయ్యాను ఇంతేనా అన్నాడు. అంతే, మహర్షివయ్యావు. మహర్షినైతే నేను జితేంద్రియుడనా, ఇంద్రియములు గెలిచానా, ఇక నాకు కోపం రాదా అన్నాడు. అలా నమ్మకం ఏం లేదు, రావచ్చు. అమ్మ బాబోయ్ మళ్ళీ కోపం వస్తుందేమో అనుకున్నాడు. కోపం అంటే కామం క్రోధం రెండు పక్కనే ఉంటాయి. మళ్ళీ తపస్సు మొదలెట్టాడు బ్రహ్మర్షి నవ్వాలి. ఈలోగా పుష్కర తీర్థంలో స్నానం చేసి మేనక బయటికి వస్తుంది. మేఘం మధ్యలో మెరుపు తీగలా కనపడింది. ఆమె దగ్గరికి వెళ్ళి, నీ పొందు కోరుతున్నాను, అనుగ్రహించమన్నాడు. అంగీకరించింది. 10 సంవత్సరములు రాత్రింబవళ్ళు ఆమెతో క్రీడించాడు. ఒకరోజు అకస్మాత్తుగా గుర్తొచ్చింది, ఎన్నాళ్ళయింది మన ఇద్దరం కలిసి ఇలా కూర్చుని అన్నాడు. 10 ఏళ్ళు అయిందండి. అన్నన్నా నా తపస్సు పాడు చేయడానికి, నేను కామానికి వశుండవడానికి నిన్ను పంపించారన్నమాట దేవతలు అని ఆవిడ వంక కోపంగా చూశాడు. ఆవిడ హడిలిపోయి దోషిలి ఒగ్గి, ఇన్నాళ్ళు నాతో ఉన్నావు, శపిస్తావా అంది. ఎందుకో జాలిపడ్డాడు. ఇప్పటికే కామంతో పోయింది తపస్సు, ఇక మళ్ళీ క్రోధం కూడా ఎందుకు లేపో ఇక్కడి నుంచి నువ్వు అన్నాడు. ఆ మేనక వెళ్ళిపోయింది. మళ్ళీ తపస్సు కూర్చుని మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. కొన్నిసార్లు క్రోధానికి పోయింది, కొన్నిసార్లు కామానికి పోయింది. మళ్ళీ కూర్చుని తపస్సు మొదలుపెట్టాడు. 1000 సంవత్సరములైంది. అయిన తర్వాత అకస్మాత్తుగా కోకిల గానం వినపడింది. మంచి చెట్లన్నీ చిగర్చి కనపడుతున్నాయి, సంగీత ధ్వనులు వినపడుతున్నాయి. చూస్తున్నాడు, ఎదురుగుండా రంభ నడుస్తోంది. తన మనస్సు కామమోహితమైంది. ఆలోచించాడు, అకస్మాత్తుగా ఇలా ఎందుకు మారిందని. ఓహో, గతంలో మేనకకి వశమైపోయాని ఇప్పుడు రంభని పంపారనమాట వీళ్ళు. మళ్ళీ నా తపస్సు పాడైపోతుందని ఆ రంభని పిలిచాడు. ఎన్మే లోభయసే రంభే కామక్రోధ జయేషిణం 10 వర్ష సహస్రేతు శైలిస్థాస్యసి దుర్భగే అన్నాడు. నేనేమో కామాన్ని క్రోధాన్ని జయిద్దాం అనుకుంటే నన్ను పాడు చేయడానికి వచ్చావా? నువ్వు 10,000 సంవత్సరముల బండరాయి వైపడి ఉందిగాక. మళ్ళీ పోయింది తపస్సు. మళ్ళీ కోపం వచ్చేసింది. కోపం రావడంలో రంభను శపించేశాడు. మళ్ళీ పోయింది. చిచ్చి, ఇలా కాదు, అసలు నన్ను ఈ కామక్రోధాలు విడిచిపెట్టట్లేదు. ఎంత ప్రయత్నించినా నేను కోపానికి వశుణ్ణి కాకుండా ఉండలేకపోతున్నాను. ఇంద్రియములను నిగ్రహించి మౌనవ్రతం పాటించి అసలు నేను ఎవరితో మాట్లాడకుండా 1000 సంవత్సరములు ఘోర తపస్సు చేస్తానన్నాడు. అని నాకు ఈ దిక్కు వచ్చి రాలేదని పశ్చిమాన్ని వదిలేసి తూర్పు దిక్కు వెళ్ళిపోయి తూర్పు దిక్కును కూర్చుని తపస్సు మొదలుపెట్టాడు. 1000 సంవత్సరములు ఘోరాతి ఘోరమైన తపస్సు చేశాడు. చేసిన తరువాత వ్రతాన్ని ముగించి వచ్చి పట్టెడు అన్నం తిందామని కూర్చున్నాడు. అంత ఆకలితో ఉన్నప్పుడే కోపం వస్తుంది, కోపం వస్తే తపస్సు పోతుందని ఇంద్రుడు వచ్చాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. ఇలా చూశాడు, ఎదురుగుండా ఉన్నవాడు ఇంద్రుడే అని కనిపెట్టాడు. కోపానికి నేను వశుణ్ణి కాకూడదనుకున్నాడు. అన్నం తీసి పరమప్రేమతో ఇంద్రుడికి ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు తపస్సుకి. వెళ్ళిపోయి ఈసారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆపేశాడు. ఊపిరి కూడా తీయడం మానేసి ఆ ప్రాణాయామంతో వాయువుని నిరోధించి తపస్సు చేస్తున్నాడు. ఆయన తలలోంచి వచ్చినటువంటి ధూమానికి సూర్య భగవానుడు మసకబారిపోయాడు. ప్రకాశం ఆగిపోయింది. దేవతలకి దిక్కులు తెలియలేదు. బ్రహ్మాండం అంతా తపోధూమంతో నిండిపోయింది. దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా, ఘోరాతి ఘోరమైన తపస్సు, బ్రహ్మర్షి అని మీరు పిలిస్తే తప్ప ఊరుకోడు, వశిష్ఠుడితో సమానం అవ్వాలైన, కాబట్టి మీరు ఆయన్ని బ్రహ్మర్షి అని పిలవండి, బ్రహ్మర్షిత్వం ఇవ్వండి అన్నారు. బ్రహ్మగారు హంసవాహనం ఎక్కొచ్చి, బ్రహ్మర్షే స్వాగతం తెస్తూ అన్నాడు. ఓ బ్రహ్మర్షి స్వాగతం అనగానే పైకి లేచాడు. లేచి అన్నాడు, మీరు నన్ను బ్రహ్మర్షి అని పిలిస్తే సరిపోదు, వశిష్ఠుడు వచ్చి నన్ను పిలుస్తాడా అన్నాడు. అంటే వెంటనే దేవతలందరూ వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, అంత ఘోర తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు, బ్రహ్మగారు ఇచ్చారు బ్రహ్మర్షిత్వాన్ని, మీరు వచ్చి బ్రహ్మర్షి అని పిలవండి అన్నారు. అంత తపస్సు చేసిన వాడిని పిలవడానికి నాకు అభ్యంతరం ఏంటన్నాడు. వశిష్ఠుడు వచ్చి, హే బ్రహ్మర్షి అని పిలిచాడు. సంతోషపడిపోయాడు. ఇప్పుడు వశిష్ఠుడికి పూజ చేశాడు, కామక్రోధములను జయించేశాడు.
ఆ జయించినటువంటి విశ్వామిత్రుడు అయోధ్యకాండలో కనపడతాడు బాలకాండ తర్వాత. కనపడి రామచంద్రమూర్తి వివాహం కోసం దశరథ మహారాజు గారు ప్రయత్నం చేస్తుంటే వస్తాడు. వచ్చి రాముణ్ణి నాతో పంపమంటాడు. ఏమీ అడగకపోయినా విశ్వామిత్రుడు శపిస్తాడేమో అని భయపడిపోయి నువ్వు ఏమడిగితే అది ఇచ్చేస్తాను, ఏమడిగితే అది ఇచ్చేస్తానంటాడు దశరథుడు. తీరా ఇప్పుడు నేను ఆ ఘట్టం అంతా ఎక్కడ చెప్పను, అందుకని ఏదో విహంగ వీక్షణం చేస్తున్నా. రమ్మంటే ఆఖరికి కొడుకుని పంపనన్నాడు. పంపనంటే మాట తప్పినవాడా 10 కాలములు బ్రతికెతవుగాక అని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కోపం లేదు, జయించేశాడు కోపాన్ని. అప్పుడు వశిష్ఠుడు వచ్చి ఏమనుకుంటున్నావు విశ్వామిత్రుడు అంటే, మహానుభావుడు, ఆయనతో నీ కొడుకుని పంపిస్తే అస్త్ర విద్యా కుశలుడు అవుతాడు, పంపమంటే అప్పుడు పంపాడు రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని. కాబట్టి విశ్వామిత్ర మహర్షి కోపాన్ని గెలవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, కామక్రోధములను గెలవడానికి 4 దిక్కుల కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తే తప్ప బ్రహ్మర్షి స్థానాన్ని పొందలేకపోయాడు. కాబట్టి ఒక ఉపన్యాసంలో 1/2 గంట చెప్పడం తేలికే, క్రోధాన్ని గెలవండి, క్రోధాన్ని పరిశీలించండి అని చెప్పడం తేలిక. కానీ నిజంగా క్రోధాన్ని పరిశీలించడం, క్రోధాన్ని వశం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. శ్రీరామాయణంలో కొంతమంది వ్యక్తులు కనపడతారు, వాళ్ళు మాత్రం మహాద్భుతమైనటువంటి వ్యక్తులు. స్వామి హనుమ బయలుదేరుతున్నప్పుడు కిష్కింధకాండలో సుగ్రీవుడు పిలుస్తాడు. పిలిచి ఒక మాట చెప్తాడు, నేను నిన్నే నమ్ముతున్నాను, అన్ని దిక్కులకు వానరములను పంపాను, దక్షిణానికి అంగదుణ్ణి నాయకుణ్ణి చేశాను, అయినా నిన్నే నమ్ముకుంటున్నాను, సీతమ్మ దర్శనం అవుతుందని. ఎందుకో తెలుసా? త్వయ్యేవ హనుమన్నస్తి బలం బుద్ధి పరక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత అంటాడు కిష్కింధకాండ. నీకు మాత్రమే ఉన్నాయి, దేశకాలముల యందు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి అన్నది నీకే తెలుసు. కాబట్టి ఆ బుద్ధి కలిగిన వాడివి కాబట్టి నిన్ను నమ్ముకుని పంపుతున్నాను హనుమ, జాగ్రత్త సుమా, నీకే అవ్వాలి సీతమ్మ దర్శనం అంటే. సుగ్రీవుడు నమ్మాడు కాబట్టి రాముడు నమ్మి ఉంగరం ఇస్తాడు. హనుమ బయలుదేరితే ప్రథమంలోనే ఆటంకం. తతశ్చలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే అంటారు మహర్షి. ఆ లంకాపట్టణంలో దిగి ఆ లంకాపట్టణం యొక్క శోభనంతటినీ చూసి లంకలోకి వెడితే కానీ సీతాన్వేషణం కుదరదు. అందుకని ఆయన అందులోకి వెళ్ళాలి అని నిర్ణయం చేసుకున్నటువంటి వారై బయలుదేరి వెడుతున్నారు. వెడుతుంటే రాజద్వారం దగ్గర లంకారాజ్యం అంతా కలిపి దాని అధిష్టాన దేవత లంక అంటారు సంస్కృతంలో. తెలుగులో లంకిణి అంటుంటారు. ఆ లంకయే రూపాన్ని పొంది అడ్డంగా నిలబడుతుంది, నిలబడి మాట్లాడుతూ ఉంటుంది. ఆ లంక మాట్లాడింది స్వామి హనుమతో. ఎలా మాట్లాడిందంటే, అవతల వారికి చటుక్కున కోపం తెప్పించడంలో ప్రథమం ఏది అంటే మాట తీరే. మాట తీరు బాగుండకుండా అవతల వాళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉన్నవాడు చికాకు పడేటట్టుగా మాట్లాడితే చటుక్కున కోపం వస్తుంది. నిజంగా సుందరకాండలో హనుమ గొప్పతనం చూడాలి మహానుభావుడు. అసలు వెడుతూనే ఆయన్ని చూసి ఓ మాట అంది, కస్తం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహతత్వం యావత్ ప్రాణాధరంతితే స్నేహతత్వం యావత్ ప్రాణాధరంతితే. అసలు పిలవడమే అమర్యాదకరంగా, వనాలయ అడవిల్లో తిరిగే కోతి, ఇక్కడికి ఎందుకు వచ్చావురా, చంపేవతల పారేస్తాను, ఊపిరిపోయే లోపల నిజం చెప్పి ఎందుకు వచ్చావు, అసలు మీరెవరు అని కూడా అడగచ్చు. అంత అన్యాయంగా అడిగింది. కష్టం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ, అడవిల్లో తిరిగేవాడా, చెట్లట్టుకు తిరిగేవాడు, ఇక్కడ ఎందుకు వచ్చావు, ప్రాణం పోయే లోపల చెప్పు, ఎలాగో చంపేస్తాను. ఇంకొకడికి అయితే అందులో ఆయనే సామాన్యమైన బలపరాక్రమములు ఉన్నవారండి. అది దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయ పండిత. అనువు కాని చోట అధికులమనరాదు, వెడుతున్న కార్యానికి భగ్నం కలగకూడదు. ఆయనే అంటారు ఒక చోట, ప్రభువు కన్నా గొప్పవాడిని అనుకుని విపరీతంగా ప్రవర్తించేటటువంటి వాడి వల్ల స్వామి కార్యాలు నశించిపోతాయి, అందుకని చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి అంటారు. ఆమెతో మాట్లాడుతూ ఆయన అన్నారు, కాంత్వం విరూపనయన పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమాం వృద్ధ్వా నిర్భత్స్వ యసిదారుణ అన్నారు. అసలు రాజద్వారం దగ్గరే కనపడ్డావు, నువ్వెవరే, ఇంత వికృతంగా ఉన్నావు ముఖంతో. నేను ఏదో ఆ లోపల ఉన్న లంకాపట్టణంలో చెట్లు, ఉద్యానవనాలు, పళ్ళు, తోటలు ఒకసారి అలా ఇలా చూసి వెళ్ళిపోదామని వచ్చాను కోతిని, కాబట్టి దానికి చంపేస్తాను, పొడి చేస్తానని అలా అంటావే అన్నారు. ఏమిటి మాట్లాడుతున్నావు, నా అనుజ్ఞ లేకుండా లోపలికి వెళ్ళగలవా అని ఒక్కసారి పిడికిలి బిగించి స్వామి హనుమని ఒక్క గుద్దు గుద్దింది. నిజంగా కోపం తెచ్చుకోవడానికి ఇంకంతకన్నా సందర్భం లేదు. మహర్షి యొక్క
అద్భుత రచన రామాయణం. తత సంవర్తయామాసా వామహస్యస్తశోంగుళీ ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛిత అన్నారు మహర్షి. ఆయనకి కోపం వచ్చింది. ఎవర్రా ఇది నన్ను ఇంత గుద్దింది అని పెద్ద హుంకారం చేసి, కుడి చేత్తో కొడితే చచ్చిపోతుంది ఆడదని ఎడం చేత్తో కొడతానని చెప్పి పిడికిలి బిగించి తత సంవర్తయామాస వామహస్తస్య శోంగుళీ ఆ ఎడం చేత్తో కొట్టబోయారట. నా ఎడం చేత్తో కొట్టినా చచ్చిపోతుందిరా ఇదని చెప్పి గట్టిగా కొట్టకుండా కొద్దిగా ఇలా గుద్దారట. దానికే అది కింద పడిపోయి కళ్ళు తేలేసి, నన్ను గెలిచిన వాడు ఎవరొస్తాడో వాడి వల్ల లంకకి చేటని ఇంతకుముందు బ్రహ్మగారు అనుజ్ఞనిచ్చారు కాబట్టి యథేచ్ఛగా వెతుక్కో సీతమ్మ దర్శనం అవుతుందండి అడగకుండానే. మహానుభావుడు క్రోధాన్ని వశం చేసుకోవడం అంటే స్వామి హనుమయ్య. అందుకే ఆయన పాదములు పట్టుకుంటే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్ముటత్వం చ హనుమాత్ స్మరణాత్ భవేత్. అంతటి మహానుభావుడు ఎన్ని కష్టాలు పడ్డారంటే ఆయనకి చేత కాక ఆయన్ని పట్టుకుని చారీకుడు అని చెప్పి కర్రలు పెట్టి కొడుతూ తిప్పారు రథంలో. తిప్పుతుంటే వీళ్ళ మొహం వీళ్ళు నన్ను కొట్టేది ఏమిటి, రాత్రి వెతికి ఆ లంక ఎలా ఉంటుంది హనుమాన్ అడిగితే నా స్వామికి ఏం చెప్పను, బలాబలాలు చూడాలి వీళ్ళే తిప్పుతున్నారుగా అని దెబ్బలు తింటూ లంకాపట్టణాన్ని అంతటినీ చూశారు తప్ప కోపగించుకోలేదు. స్వామి కార్యాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. భూతాశ్చార్దాహ విపద్యంతే దేశకాల విరోధితా అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపి నశోభతే ఘాతయంతి హి కార్యాన్ని దూతాహ పండితమానినః అంటారు. అక్కర్లేని అహంకారం అంతా ఒంట్లో పెట్టుకుని బయలుదేరినటువంటి వాడు ప్రభువు యొక్క కార్యాన్ని పాడు చేస్తాడు దూత. కాబట్టి నేను ఎక్కడ ఎలా ఉండాలో అలా సమయోచిత ప్రజ్ఞతో ప్రవర్తిస్తానంటారు. అంతటి మహానుభావుడు. కోపాన్ని వశం చేసుకోవడం అంటే హనుమని చూసి నేర్చుకోవాలి. అంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు. అటువంటి స్వామి హనుమ రామాయణంలో ఓర్పుతో గెలిచారు. అసలు ఓర్పుతో గెలవడం అంటే ఓర్పుని ప్రతిపాదించారు హనుమ. ఎవరికి సహనం ఉంటుందో, ఎవరికి ఓర్మి ఉంటుందో, క్షమ ఉంటుందో వాళ్ళు కోపాన్ని గెలవగలరు. ఎందుకు అంటే సమస్య వచ్చినా ఓర్పుతో దాన్ని పరిశీలనం చేస్తారు తప్ప తొందరపడిపోయి మాట అనీరు. బిగిసిపోయేట్టు విరిగిపోయేటట్టు చెయ్యరు. ఉంది కదా నోరు, ఉంది కదా నాలుక అని తొందరపడి వాడరు. అవసరమైతే మౌనంలో కెడతారు. బాలకాండలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మహర్షి ఇచ్చారు. ఎంత కోప్పడవలసినటువంటి సందర్భంలోనూ ఎంత ఓర్పు పట్టారో చెప్పడానికి. కుశనాభుడు అని ఒక మహారాజు, ఆయనకి ఘృతాచి వలన 100 కన్యలు పుట్టారు. వాళ్ళందరూ దేవకాంతలే, అంత అందగత్తెలు. వాళ్ళందరూ వాద్యాలు మీటుతూ పాటలు పాడుతూ వర్షాకాలంలో మెరుపు తీగల్లా పర్వతాల మీద నిలబడి ఆడుకుంటుంటే వాయువు వాళ్ళని చూశాడు. మీరింత అందగత్తెలు మనుష్య జాతిలో ఉంటే మీ అందం కొంతకాలం అయిన తర్వాత శిథిలమైపోతుంది. నాకు భార్యలు కండి, మీ అందం శాశ్వతంగా ఉండిపోతుంది అన్నాడు. వాళ్ళు ఒక గొప్ప మాట అన్నారు వాయువుని ఉద్దేశించి. నువ్వు వాయువువి, ధర్మం తెలిసిన్నవాడివి, ఇలా అడగచ్చా ఆడపిల్లని? పితాహి ప్రభురస్మాకం యస్యనో దాస్యతి పిత. మాకు దైవమైన పెద్దరికమైన అన్నీ తండ్రి. అటువంటి తండ్రి దగ్గర పెరుగుతున్నటువంటి కూతుళ్ళం మేము. మాకు పెళ్లి చెయ్యాలి అంటే మాకు ఎవరినిచ్చి పెళ్లి చెయ్యాలి అనేటటువంటిది నిర్ణయం చెయ్యవలసిన వాడు తండ్రి. అంతేకాని తండ్రి ఉండగా తల్లి ఉండగా వాళ్ళని కాదని ఈ దేశమునందు ఏ ఆడపిల్ల తన వరుడిని తాను వెతుక్కునే దరిద్రపు రోజు రాకుండుగాక అన్నారు. యస్యనో దాస్యతి పితా సనో భర్త భవిష్యతి పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసః. మాకు తండ్రి ఉన్నాడు, ఆయన మాకు పరదైవం. తండ్రి ఉండగా ఆయన నిర్ణయించాలి తప్ప మేము పెళ్లి చేసుకోవడం ఏమిటి, మేము వరుణ్ణి వెతుక్కోవడం ఏమిటి? హీన సంస్కృతి మాకు కాదు. అటువంటి రోజు ఈ దేశమునందు ఏ ఆడపిల్లకి కలగకుండుగాక. సనోభర్త భవిష్యతి, భవిష్యత్తులో కూడా అటువంటివి జరగకూడదు. అది రామాయణానికి వారసత్వం. అటువంటి రామాయణానికి వారసత్వం ఉన్న ఈ దేశంలో వ్యాలంటైన్స్ డే జరపడం ఎంత దారుణము ఘోరమో మీరు ఆలోచిస్తారు. కాబట్టి సనోభర్త భవిష్యతి ఈ మాటలు చెప్తే వాయువుకి కోపం వచ్చింది. వాళ్ళ శరీరావయముల అంతట యందు వికృతంగా తిరిగి వాళ్ళ కాళ్ళు చేతులు స్వాధీనం లేకుండా చేసేశాడు. వాళ్ళు డేకుతూ పాకుతూ ఇంటికి వచ్చి పడిపోయారు. కుశనాభుడు వచ్చి చూసి, అమ్మా ఏమమ్మా 100 అలా పడిపోయారన్నాడు. నాన్నగారు వాయువు ఇలా అడిగాడు, మేము కాదు అన్నమ్మా, తండ్రిని అడగమన్నమ్మా, తండ్రి ఇస్తే పెళ్లి చేసుకుంటామన్నాం. కానీ ఆయన కోపగించి మా యందు వక్రంగా తిరిగి సమస్తావయముల యందు ప్రవేశించి మాకు వాతం కమ్మేట్టు చేసి పడగొట్టాడన్నారు.
మీరేం చేశారమ్మా, మీరు కూడా శాపం ఇవ్వగలిగిన సమర్థులు కదా, మీరు వాయువుకి శాపం ఇవ్వలేదా అని అడిగాడు. వాళ్ళు అన్నారు, నాన్నగారు ఒకడు ధూర్తుడై ప్రవర్తించవచ్చు, అలాగని యువతల వాళ్ళు కూడా ప్రవర్తిస్తే లోకం ఎలా నిలబడుతుంది అన్నాడు. ఆ కుశనాభుడు పరవశించిపోయి అన్నాడు, అమ్మా క్షమాదానం, క్షమా యజ్ఞం, క్షమా సత్యం హి పుత్రికాః, క్షమా ధర్మం, క్షమా యశః, క్షమయావిష్ఠితం జగత్ అన్నాడు. అమ్మా ఓర్పు చాలా గొప్పదమ్మా. ఓర్పుని మించినటువంటి ధర్మం లేదు, ఓర్పుని మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన కీర్తి లేదు. ఓర్పునందే ఈ లోకము నిలబడి ఉన్నది. ఓర్పు పట్టవలసిన వాడు ఓర్పు పట్టకపోతే అసలు లోకం నిలబడదమ్మా. క్షమయావిష్ఠితం జగత్, ఎంత పెద్ద మాటో వాల్మీకి మహర్షి ప్రయోగం. ఓర్పునందు ఈ లోకము నిలబడింది. ఓర్పు లేకపోతే ఎన్ని కుటుంబాలు ఎలా పాడైపోవాలో. పెద్దవాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు ఓర్పు పడుతున్నారు కాబట్టి నిలబడుతున్నాయి. ఆనాడు చెప్పాడు కుశనాభుడు, చెప్పి మీరు బెంగ పెట్టుకోకండమ్మా. వాళ్ళు అన్నారు కదా, మా తండ్రికి తెలుసు మమ్మల్ని ఎవరికి ఇవ్వాలని. వాయువు అంతటి వాడు తప్పు చేస్తే వెతికాడు ఎవరికి ఇవ్వాలి నా పిల్లని. చూడి అని ఒక బ్రహ్మర్షి, సోమద అని ఆయనకి పరిచర్య చేసింది. చూడిని వివాహం చేసుకోలేదు ఆవిడ. అంతటి బ్రహ్మర్షికి సేవ చేయడం చాలనుకుని సేవ చేసింది. చాలా కాలం సేవ చేసిన తర్వాత చూడి బ్రహ్మర్షి అడిగాడు సోమదని, ఇంతకాలం నాకు సేవ చేసావు, నీకేం కావాలని అడిగాడు. నాకు నీలా ఎప్పుడు బ్రహ్మమనందు రమించగలిగినటువంటి మహాపురుషుడు కొడుకుగా కావాలి అంటే సద్యగర్భంలో ఇస్తున్నానన్నాడు. అంటే స్త్రీ పురుష సంపర్కం లేకుండా కొడుకుని ఇచ్చాడు. ఆయన పేరే బ్రహ్మదత్తుడు. ఆయన కాంపిల్య రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఆ బ్రహ్మదత్తుణ్ణి తీసుకొచ్చి 100 కన్యల్ని కన్యాదానం చేశాడు. చిత్రం ఏమిటో తెలుసా, ఈ నేల మీద పడిపోయి కదలలేకుండా పడిపోయినటువంటి పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేస్తుంటే పొంగిపోయింది సోమత. నా కొడుకు సమర్థుడు, వాళ్ళను ఉద్ధరించుకోగలడు, వాళ్ళు నా కోడళ్ళంది. ఒక్కొక్క పిల్లని పాణిగ్రహణం చేశాడు. ఇలా చెయ్యి పట్టుకోగానే బ్రహ్మదత్తుడు ఆయన శక్తికి లోపల ఉన్న వాయువు సరిగ్గా తిరిగింది. పిల్లలందరూ మళ్ళీ మామూలుగా అయిపోయారు. అయిపోగానే సోమద పొంగిపోయింది. నా కోడళ్ళు ఇంత గొప్పవాళ్ళని నా కొడుకు ఉద్ధరించడం లేదు, నా కోడళ్ళు ఇంత గొప్పవాళ్ళని, అత్తగారు ఎలా ఉండాలో రామాయణం జరిగితే అర్థం అవుతుంది. కాబట్టి పొంగిపోయి తీసుకెళ్ళింది. అప్పుడు అంటాడు కుశనాభుడు, అలంకారోహి నారీణాం, అమ్మా మిగిలిన వాళ్ళ మాట ఎలా ఉన్నా ఆడదానికి ఓర్పు మరీ ఎక్కువ ఉండాలమ్మా. పురుషుడికి కూడా ఉండాలి, కానీ ఆడదానికి ఎక్కువ ఉండాలి. ఎందుకో తెలుసా, అందుకే సన్నికళ్ళు తొక్కిస్తారు ఆడపిల్లని. ఎందుకు తొక్కిస్తారంటే ఒక చోట పెరిగింది, ఒక వాతావరణానికి అలవాటు పడిపోయింది, భర్తని నమ్ముకున్న ఇంటికి వెళ్ళిపోతోంది. కానీ అన్నీ అనుకూలంగా ఉండవు, తను పెరిగినట్టు ఉండవు, రకరకాలుగా ఉంటాయి. మరిది ఓలా మాట్లాడతాడు, వదిలిగారు ఓలా మాట్లాడుతుంది, అత్తగారు ఓలా ఉంటుంది, మామగారు ఓలా ఉంటాడు, ఓడికి బాధ్యత ఉంటుంది, ఓడికి కర్తవ్యత అని ఇష్టం ఉండదు. ఇలాంటి వాళ్ళ మధ్యలోకి వెళ్ళినా అదే పనిగా భర్తకి కుటుంబం మీద చాడీలు చెప్తే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. కాలు పెట్టినతోనే కాంతుని మెడ విర్చి నిండు సంసారంబు రెండు చేసి తన మగడెంత ఆర్జనపరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి సల్పక తానొకటి సల్పి అదే మనంగ కస్సుమనుచు లేచి విభుడెందులకు నేని విసిగి ఒక్కటి అన పెళ్ళున 10,000 కుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికి నీ ఏటికి నివడి పరువులెట్టెడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలదే అంటాడు. కాబట్టి అలా అవకుసుమా, అవతల వారి సంసారము నిలబడిందంటే ఆడదాని వల్లే. నెలకి 3 వానల్లో ఒక వర్షం పడిందంటే ఆడదాని వల్లే. అసలు ఈ దేశంలో వాంగ్మయంలో ఆడదానికి ఇచ్చినంత గౌరవం మగవాడికి ఇవ్వలేదు. మగవాడు పుడితే, మగవాడు ధర్మనిష్ట కలిగినటువంటి వాడైతే ఒక్క తండ్రి ఆ వంశమే తరిస్తుంది. ఆడపిల్ల ధర్మనిష్ట కలిగినదైతే ఆమె వలన ఉభయ వంశములు తరిస్తాయి. అందుకని అమ్మ, ఆ రాయి ఎంత కఠినంగా ఉందో, ఎన్ని కష్టాలు వచ్చినా అలా రాతిలా తట్టుకోవడం నేర్చుకోమని తొక్కిస్తారు సన్నికళ్ళు. అంతేగాని ఉత్తినే ఏదో కాలు పెట్టడం కాదు. ఎందుకు ఏది చేశారో తెలిస్తే కదండి, అది వాళ్ళ తప్పు కాదు. పిల్లలకి పాపం ఏం తెలుస్తుంది, పెద్దవాళ్ళు కూర్చోబెట్టి చెప్పి చేయిస్తే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు సుసంపన్నంగా జీవితాలు గడుపుతారు. కాబట్టి అమ్మా నేను సంతోషిస్తున్నానన్నాడు కుశనాభుడు. క్షమ, ఓర్పు చేత అంత బాధని, కోపం రావలసిన సందర్భాన్ని కూడా ఎలా తిరస్కరించారో సుందరకాండలో హనుమ ప్రతిపాదిస్తే బాలకాండలో జరిగిన వృత్తాంతాన్ని మహర్షి చూపించారు. నిజంగా కోపం రావడం అంటే అగ్నిహోత్రం వచ్చినట్టు రావాలి సీతమ్మకు ఒక సందర్భంలో. అంత కష్టపడింది మహాతల్లి. అంత కష్టపడినటువంటి సీతమ్మని పిలిచి అంతమంది వానరులు చూస్తుండగా నువ్వు అగ్ని ప్రవేశం చెయ్యి అన్నాడు. నేను నిన్ను ఎందుకు రక్షించానో తెలుసా, భార్యగా తీసుకెళ్లాలని కాదు,
నీ మీద వ్యామోహంతో కాదు. క్షత్రియ వంశంలో ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి తన భార్యని ఎత్తుకుపోతే రక్షించుకోలేకపోయాడన్న అపకీర్తి రాకూడదని రావణ సంహారం చేశాడు. నీ ఇచ్చ వచ్చిన చోటుకి నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఈ మాట అంటే మిగిలిన వాళ్ళందరూ అపార్థం చేసుకున్నారు. ఇప్పటికీ అక్కర్లేని తీర్పులన్నీ దాని మీద రాస్తారు. సరిగా అర్థం చేసుకున్నది సీతమ్మ ఒక్కతే. ఆవిడంది లక్ష్మణస్వామిని పిలిచి చితి పేర్చు, అగ్ని ప్రవేశం చేస్తాను. వద్దు అని రాముడు అనలేదు. ఆమె అగ్ని ప్రవేశం చేసింది. అగ్ని పునీత అయి పైకొచ్చింది. సీత నా కంటి కలకొచ్చిన వాడి కంటికి ఎరుపు రంగెక్కి అన్నీ ఎర్రగా కనపడ్డట్టు నిన్ను నేను అలా చూడవలసి వచ్చింది. నీకు తెలుసు నా హృదయం అన్నాడు. అవును నాకు తెలుసు అంది ఆవిడ. ఎందుకని? సీతారాముడుగా ఉండడం ఆయన స్వవిషయం. తిరిగి వెళ్ళగానే రాజారాముడవుతాడు. 10 మందికి ఆదర్శంగా ఉండవలసిన వాడు. అగ్ని పునీత అయిన భార్యని తీసుకొస్తేనే పనికిరాని మాటలన్న లోకం అలా చేయించి ఉండకపోతే ఎన్ని మాటలను ఉండేది? రామాయణానికి విలువ ఉండేదా? అన్ని చేస్తేనే రామాయణం అంతా వదిలేసి భార్యను అనుమానించాడు రాముడని అక్కర్లేని మాటలు రాసేటటువంటి దరిద్రులైన రచయితలున్న రోజుల్లో రాముడే బేలగా ప్రవర్తించి ఉంటే, అందుకని మహానుభావుడు తన కర్తవ్యతానిష్ట తనది, తన భర్త యొక్క గౌరవానికి కళంకం రాకూడదన్న కర్తవ్యతానిష్ట తనది, సీతమ్మది. అందుకే ఆమె అగ్నిపునీత అయి పైకొచ్చింది. పరమ ప్రేమతో తొడ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్లి పట్టాభిషేకం చేసుకున్నాడు. అటువంటి రామచంద్రమూర్తి నిండు గర్భిణి అయిన సీతమ్మని దేశంలో ఒకడు అనరాని మాట అంటే చెప్పకపోతే గొడవ వదిలిపోతుంది కదా, కాదు, కర్తవ్యతానిష్ట. చారులు చెప్పేశారు రాముడికి. రాజారాముడిగా ఉండాలంటే నేను ధార్మికంగా ఉంటేనే, అందుకని చెప్పి నేను భార్యని మున్యాశ్రమములలో విడిచిపెడతానని చెప్పి లక్ష్మణస్వామిని ఇచ్చి పంపించాడు. ఆమె మున్యాశ్రమములలో దింపి అప్పుడు చెప్పాడు లక్ష్మణుడు, అన్నగారు నిన్ను ఇక్కడ విడిచిపెట్టి రమ్మన్నాడమ్మా అని. నిండు గర్భిణి. ఎటువంటి తల్లి? జనక మహారాజు గారి కూతురు, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు, లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వదిన గారు, జగదేకమాత. అటువంటి తల్లి నిండు గర్భిణి అరణ్యంలో విడిచిపెడితే గంగ పరవళ్లతో ప్రవహిస్తోంది ఎదురుగుండా. ఇంకొక స్త్రీ అయితే అగ్నిహోత్రం అయిపోతుంది, ఎన్నైనా నిందలు చేస్తుంది, అనుమానమే మీ వంశంలో ఉన్నదంటుంది. ఆ తల్లి ఒక మాట అంది, అది కర్తవ్యతానిష్ట, అది ఓర్మి అంటే. ఆవిడంది, నఖల్వద్యైవ సౌమిత్రి జీవితం జాహ్నవీజలి చిజేయం రాజవంశస్థు భర్తుర్మే పరిహాస్యతే. ఉత్తరకాండ. లక్ష్మణ, ఇప్పుడు నాకు 2 ఉన్నాయి ప్రత్యామ్నాయాలు. ఒకటి గంగ, నేను అందులో ప్రవేశించి శరీరం వదిలిపెట్టచ్చు. 2, ఈ గర్భంలో ఉన్న పిల్లల్ని పైకి తీసుకొచ్చి వాళ్ళని విద్యాభ్యాసం చేయించి రామచంద్రమూర్తికి అప్పచెప్పేయడం. ఆమెకి తెలుసు తన మీద అనుమానం రాముడిది కాదు, రాజారాముడిగా నిలబడాలనుకున్నాడు. రాముడికి తెలుసు సీతమ్మ అగ్ని పునీత, కానీ రాజారాముడిగా కూర్చోడానికి ఆయన పంపించాడు. మహాతల్లి, రాముడు ఏకపత్ని వ్రతుడు. రాముడు నన్ను వివాహం చేసుకున్నది ప్రజాపత్యర్థం, తన వంశం నిలబడడానికి చేసుకున్నాడు. రాముడి తేజస్సు నాలో పెరుగుతోంది. రాముడి వంశాన్ని నశింపచేసే అధికారం నాకు లేదు. రాముని వంశాంకురాలు రామునికి అప్పచెప్పి నేను వెళ్ళిపోతానండి. అసలు రహస్యం, రామావతారం ఎలా పరిసమాప్తి జరగాలి? ఎవరు తీసుకెడతాడు రాముణ్ణి? రామావతార పరిసమాప్తి జరగాలంటే ఒక్కటే, సీతమ్మ ముందు వెళ్ళిపోవాలి. అది సీతారాముల దాంపత్యం అంటే. అందుకే పరమాచార్య స్వామి అంటుండేవారు, శుభలేఖ మీద సీతారాముల ముద్ర వెయ్యకుండా పెళ్లి చేసిన వాడు అధముడు. శుభలేఖ మీద సీతారాములుండి తీరాలి. దాంపత్యం అంటే సీతారాములే, ఇంకొకటి చెప్పం, సీతారాములే దాంపత్యం. కాబట్టి ప్రజాపత్యం, సంతానం కోసం నన్ను స్వీకరించాడు. ఇప్పుడు నేను మరణిస్తే రాముడికి వంశం నిలబడదు. అందుకని ఆయన సంతానం ఆయనకు అప్పగించి నేను అవతార పరిసమాప్తి చేస్తానంది. ఆయన వంశాంకురాలను ఆయనకు అప్పచెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇక రాముడు భూమండలం మీద లేడు. ఆయన ముందు లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు, తర్వాత రామచంద్రమూర్తి వెళ్ళిపోయారు, భరత శత్రుఘ్నులు, వాళ్లతో పాటు కోసల రాజ్యంలో ఎందరో పౌరులు కూడా వెళ్ళిపోయారు. ఒక్క స్వామి హనుమని పిలిచి అడిగారు, వచ్చేస్తావా నాతో అని. అంటే నీ కథ చాలు, నీ నామం చాలు నాకన్నాడు. మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయన్ వరం ఇచ్చారు. రామాయణం కాని, రామాయణాంతర్గతమైన విషయములు కాని ఎక్కడ చెప్పబడినా నువ్వు వెళ్ళి కూర్చో. నువ్వు వెళ్ళి కూర్చున్న చోటు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా శుభాలు జరుగుతాయి. నా నామము, నా కథ ఉన్నంత కాలము నువ్వు ఉండాలన్నాడు.
అందుకే మహానుభావుడు చిరంజీవి స్వామి హనుమ ఉండిపోయారు. ఆరణ్య పర్వంలో భీమసేనుడికి దర్శనమిస్తారు గంధమాదన పర్వతం మీద. ఇప్పటికీ వారు ఉన్నారు. ఎంతమందికి దర్శనమిచ్చారో స్వామి హనుమ. కాబట్టి ఏమి ఓర్పు నా తల్లిది. అందుకే అంటారు స్వామి హనుమ శిశుపావృక్షం నుంచి చూసి క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవలక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతిక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే అంటారు. ఎక్కడిది ఇంత ఓర్పు నా తల్లికి అని అడిగారు.